హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికీ మన స్పెషల్ సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం భగవంతుని యొక్క స్మరణ చేసుకుని మంగళాచరణ చేసుకున్న సెషన్ లోకి అడుగు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమో ఆచార్యపదాయ నితాయ కృపప్రదాయినే గౌరకదా దామదాయ నగర గ్రామతారిణే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగం లంగాయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కదాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం చ శ్రీ చైతన్యం నమామితం. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనం స్పెషల్ టాపిక్ ఏం తెలుసుకోబోతున్నాం? అధిక మాసం పురుషోత్తమ యోగం గురించి. పురుషోత్తమ మాసాన్ని ఇంకా ఏమని పిలుస్తారు? ఏమండి? చాతుర్మాస్యం. నో 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 నో, చాతుర్మాసం డిఫరెంట్. అధిక మాసం, మల మాసం. అధిక మాసం, మల మాసం కదండి. సో ఎందుకు అన్టచబుల్ గా ఉండేది అటువంటి మాసం, ఇటువంటి మల మాసం ఏమైంది, పురుషోత్తమ మాసం కింద ఎలా అయింది, మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇప్పుడు ఎందుకంటే మనకి ఎప్పుడు వస్తుంది, 18th జూలై నుంచి 16th ఆగస్ట్ వరకు మనకి ఈ యొక్క పురుషోత్తమ అధిక మాసం అనేది రాబోతుంది. అందుకనే మనం గనక ఎలాగ ఆచరించాలి దీన్ని, ఎవరెవరు ఆచరించవచ్చు, ఏదైనా రూల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే దీని యొక్క మహత్యం ఏమిటి, మరి అందరూ అధిక మాసం అంటున్నారు, మనం భక్తి చేస్తున్నాం, ఏమిటి దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఇంత ప్రాముఖ్యత ఎలా ఇవ్వబడింది, ఏ శాస్త్రంలో దీని గురించి చెప్పబడింది కదండి. అలాగే ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ప్రకారం, ఈ యొక్క క్యాలెండర్, వేదిక్ క్యాలెండర్ ప్రకారం ఏ విధంగా ఈ అధిక మాసం అనేది రాబడింది, దీని మహత్యం ఏమిటి, పాటించాల్సినవి ఏమిటి, ఏదైనా ఈ మాసంలో జరిగిన లీలలు విశేషాలు అవన్నీ మనకు తెలిస్తే గనక మనం చాలా శ్రద్ధగా పాటించే అవకాశం ఉంటుంది కదండి. ఏదైనా ఒక విషయం మనకి తెలిసింది అనుకోండి, దాని యొక్క మహత్యం తెలిస్తే మనం ఇంకా చాలా బాగా దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇప్పుడు ఏకాదశి గురించి తెలిస్తే ఏకాదశి వ్రతం చేయాలని అనిపిస్తుంది కదండి. సో లేకపోతే చాలా చాలా రీజన్స్ చెప్తాం ఎందుకు చెయ్యము అన్న విషయాలు. కానీ ఎందుకు చేయాలో తెలిస్తే ఈ రోజు కాకపోతే రేపొద్దునైనా అది చేయాలని అనిపిస్తుంది కదండి. మనసుకి ఆ విషయం తెలిస్తే, దాని యొక్క ప్రాముఖ్యం తెలిస్తే కదండి. సో మన అందుకని ఈరోజు ఈ యొక్క పురుషోత్తమ అధిక మాసం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో భగవద్గీతలోని స్వామి చెప్పాడు, ఏమన్నారు, కాలోష్మి, నేను కాలాన్ని అని చెప్పాడు స్వామి కదండి. సో స్వామి మరి కాలాన్ని అని చెప్తున్నాడు, మరి కొన్ని మంచి కాలం చెడ్డ కాలం ఏమిటండి, మరి దేనికి అవి పనికి వస్తాయి, దేనికి పనికిరావు కదండి. సో ఈ భౌతిక పరమైన కార్యక్రమాలు ఏదైతే కర్మకాండ యాక్టివిటీస్ మనం ఏదైతే చేస్తున్నాం, కొన్ని ఫలితాలు ఆశించి చేస్తూ ఉంటాం కదండి. సో అప్పుడు ఈ అధిక మాసం అనేది పనికి రాదు అని చెప్తారు వాటికి. కానీ ఏదైతే భక్తి చేయడానికి ఏ సమయము ఏంటంటే ఏ సమయము పనికి రాదని చెప్పడానికి లేదు కదండి. సో భక్తి మనం ఏ క్షణమైనా చేయవచ్చు, ఏ పరిస్థితిలోనా చేయవచ్చు, ఎప్పుడూ చేయవచ్చు. భగవద్గీతలో స్వామి ఏమని చెప్పాడు, 8వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్పాడు, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరతి చ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వైశ్యసి అసంశయః. అన్ని సమయాల యందు అర్జున, నా యందే మనసు నిలిపి నీ యొక్క విద్యుత్ ధర్మమైన యుద్ధం చేయవయా.
ఎప్పుడు ఎవరైతే గనక తన యొక్క మనసు బుద్ధి నా మీదే పెట్టి ఉంచుతారో, వాళ్ళ యొక్క కార్యక్రమాలను నాకే సమర్పిస్తారో ఏమవుతుందంట, ఎటువంటి సందేహం లేకుండా అసంశయ ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళని చేరుతారు. సో తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో స్వామిని మనం స్మరించుకోవాలి, స్వామి భక్తితో సేవ చేయాలి కదండి. కానీ ఎవరికైనా చెప్తే చాలా ఇంప్రాక్టికల్, అసలు ప్రాక్టికలే కాదనండే చాలా మంది ఉంటారు. కానీ శుద్ధ భక్తులు నిరంతరం చేస్తూ ఉంటారు. వాళ్ళకి చాతుర్మాసమా, కార్తీక మాసమా, పురుషోత్తమ మాసమా లేదు. వాళ్ళకి ప్రతిరోజు కార్తీక మాసమే, ప్రతిరోజు పురుషోత్తమ మాసం లాగానే భక్తి చేస్తారు. మరి మనం ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం, సాధన భక్తులం. ఇంకా శుద్ధ శుద్ధ భక్తులకు వెళ్ళలేదు మనం. ఇంకా మనం ఏం చేయాలి? ఇటువంటి మన సాధన భక్తిలో ఉన్న వాళ్ళకి, అలాగైతే ఇంకా భక్తిలోకి వెంట రావడానికి జస్ట్ రెడీ అవుతున్న వాళ్ళకి, అసలు భక్తి అంటే ఏమో తెలియని వాళ్ళకి స్వామి కొన్ని కొన్ని మంచి మంచి ఆప్షన్స్ ఇస్తారు. ఏంటంటే అవి ఏకాదశి, భక్తి జనని కదండి, ఏకాదశి, చాతుర్మాస్యం, చాతుర్మాసి 4 మాసాల్లో కార్తీక మాసం ఇంకా ప్రాముఖ్యం కదండి. సో కార్తీక మాసానికంటే ఇంకా ప్రాముఖ్యం అనేది పురుషోత్తమ మాసం, అధిక మాసం. సో ఎందుకు ప్రాముఖ్యం మనం ఈరోజు తెలుసుకుందాం కదండి. ఒక ఏకాదశి మనం ఇప్పుడు చేయలేకపోయాం అనుకోండి, మళ్ళీ 15 రోజులకు ఇంకొక ఏకాదశి వస్తుంది కదండి. ఈ చాతుర్మాసం ఈ సంవత్సరం చేయలేకపోయాం, నెక్స్ట్ ఇయర్ వస్తుంది మళ్ళీ. ఉం కదండి. ఈ కార్తీక్ కాకపోతే నెక్స్ట్ కార్తీక్. కానీ మళ్ళీ పురుషోత్తం అంత ఇప్పుడు మిస్ అయ్యాం అనుకోండి, మళ్ళీ మనం 2.5 years, ఆల్మోస్ట్ 2.5 to 3 years మనం 32 months 32 నెలలు వెయిట్ చేయాలి మళ్ళీ పురుషోత్తం మాసం కోసం కదండి. అందుకని ఈ యొక్క మాసం యొక్క ప్రాముఖ్యం తెలిస్తే మనకి, మనం చక్కగా ఆ యొక్క మాసంలో ప్రతి క్షణం మనం ఉపయోగించుకోవచ్చు. నారద భక్తి సూత్రాల్లో ఉన్న విషయాన్ని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు. మామూలుగా బయట ప్రపంచంలో చాలా మంది ఏం చేయాలన్నా జపం మొదలు పెట్టండి, లేకపోతే శ్రీమద్ భాగవతం అటెండ్ అవటం మొదలు పెట్టండి, లేకపోతే భాగవతం చదవటం మొదలు పెట్టండి అంటే ఏమంటారు? ఒక ముహూర్తం చూస్తామండి. మంచి ముహూర్తం చూసి మొదలు పెడతాం. ఏకాదశి పున్నము, ఆ ఏకాదశి పున్నమని బోర్డు మీద రాస్తాడు. ఏకాదశి ఎప్పుడు రాదు, ఆ పున్నమి రాదు కదండి. నెక్స్ట్ ఏకాదశి, నెక్స్ట్ పున్నమి కదండి. కానీ అదే సినిమాకి వెళ్ళమనంటే ముహూర్తం పెట్టుకుని వెళ్తాడా సినిమాకి? ఎప్పుడు వస్తే అప్పుడే వెళ్ళిపోతాడు, ఎప్పుడు ఫ్రెండ్స్ రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతాడు కదండి. కానీ భక్తి అనబడి చాలా మంది రీజన్స్ చెప్తూ ఉంటారు, అప్పుడండి ఇప్పుడండి కదండి. కానీ భక్తి మనం ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు. ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడే మనం నిజంగా మన యొక్క మానవ జన్మను ఉపయోగించుకుంటున్నట్టు. అందుకని నారదముని ఏం చెప్పారని చెప్తారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, తద్దినం దుర్దినం అనే మేఘాచ్ఛాదనం నా దుర్దినం కదండి. సో మామూలుగా ఏమని చెప్తారు, మేఘాలు బాగా ఆవృతం అయిపోతే ఆ రోజు అంత మంగళకరమైన రోజు కాదు అని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడంట అసలు అమంగళకరమైన రోజు? తద్దినం కృష్ణ సంలాప కథ పీయూష వర్జిత, ఎప్పుడైతే కృష్ణుడి యొక్క కథ గుణ గానాలను ఎప్పుడైతే వినలేదో ఆ రోజే అసలైన అమంగళకరమైన రోజు. ఎప్పుడైతే నువ్వు కృష్ణుడి యొక్క గుణగణాలను వింటున్నావో, ఆయన యొక్క భక్తి చేస్తున్నావో అదంతా మంగళకరం అయిపోతుంది, ఆ క్షణమే మంగళకరం అయిపోతుంది కదండి. సో అటువంటిది స్వామికి ప్రీతి అయిన ఈ పురుషోత్తమ మాసంలో మన స్వామిని తలుచుకుంటే ఎంత ఫలితాలు వస్తాయి. మామూలుగా మిగతా మాసాల్లో చేసిన దానికంటే కూడా కార్తీక్ లో చేసిన దానికి వందల వేల రెట్లు ఫలితాలు వస్తాయి. మళ్ళీ కార్తీక్ లో చేసిన దానికంటే వేల రెట్లు ఫలితాలు పురుషోత్తమ మాసంలో చేసిన దాన తప యజ్ఞాలకి వస్తుందంట. యజ్ఞం అంటే ఏంటి? కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. సరే, అయితే ఇది అసలు ఎలా ఎగ్జిస్టెన్స్ కి వచ్చింది అధిక మాసం అనేది? చూడండి, మనకి రెండు, ఏదైతే ఒక రోజుకి 24 గంటలు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు అలా ఉన్నాయి. అలాగే మనకి వేదిక్ క్యాలెండర్ ప్రకారం రెండు ఉన్నాయి, ఒకటి సోలార్, ఒకటి లూనార్ కదండి, సూర్యమానం చంద్రమానం. ఇప్పుడైతే ఈ యొక్క రెండు కాలాల ప్రకారం కూడా మనకి క్యాలెండర్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్తుంది కదండి, చంద్రుడైనా ఈ సూర్యుడైనా, ఏమవుతుంది అప్పుడు మనకి సూర్యుడు ఎప్పుడైతే వెళ్తున్నాడో దాన్ని ఏమంటాం? సంక్రమణం కదండి. మకర రాశి, మకర సంక్రాంతి. మనం చూస్తే సంక్రమణాలు వస్తాయి 12 సార్లు, కానీ మకర సంక్రాంతిని మనం చాలా బాగా గొప్పగా చేసుకుంటాం కదండి. అలాగే 12 నెలల్లో ఎప్పుడైతే ఈ సంక్రమణం జరుగుతుందో
ప్రతిసారి కూడా ద్వాదశ ఆదిత్యులు ఉంటారు. వాళ్ళకి ఆ యొక్క నెలకి సంబంధితంగా నామం అనేది ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఒక రాశి నుంచి ఒక రాశికి ఇలా మూవ్ అవ్వడానికి ఈ యొక్క సూర్యమానం ప్రకారం మనకి 30 డేస్ పడుతుందంట. అంటే ఒక రాశి నుంచి ఒక రాశి. అదే చంద్రమానం ప్రకారం ఆ యొక్క చంద్రుడికి ఎలా అవుతుంది, 29.5 డేస్, 29.5 డేస్, అంటే 29.5 రోజులు పడుతుంది. సో డిఫరెన్స్ ఎంత ఉంది కదండి, 1 డే. సో ఇలాగా ఆల్మోస్ట్ 1 డే, లెస్ దాన్ 1 డే కదండి. సో ఇలా ఒక్క సంవత్సరం అయ్యేపాటికి 11 డేస్ డిఫరెన్స్ వస్తుంది కదండి. సో అలాగా 2 సంవత్సరాలకి ఏమవుతుంది, 23 to 24 డేస్ వస్తుంది. సో అందుకని 32 months 16 days కి ఏమవుతుంది, ఇది ఆల్మోస్ట్ ఒక నెల అయిపోతుంది, ఒక 30 డేస్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఈ యొక్క వేదికి లూనార్ క్యాలెండర్ కి దీన్ని కరెక్షన్, ఆ రెండింటిని మళ్ళీ అనుసంధానం చేస్తున్నారు ఇక్కడ. సో ఈ కొత్తగా ఏమవుతుంది, ఒక్కరోజు యాడ్ అయిపోయి ఈ యొక్క లూనార్ మంత్ ఒకటి అధికంగా తయారైపోయింది. సో ఈ అధిక మాసం అనేది ఏర్పడింది ఈ లూనార్ క్యాలెండర్ లో. సో ఇప్పుడు ఇక్కడ సూర్యుడి యొక్క సంక్రమణం అనేది ఉండదు, అందుకనే ఆ మాసం పేరు మారదు కదండి. 2 శ్రావణ మాసాలు వస్తాయి, లేకపోతే 2 ఆషాఢాలు వస్తాయి కదండి, అధిక మాసం ఎక్స్ట్రా. ఈ మాసానికి ఒక పేరు కూడా ఇవ్వలేదు కదండి. సో ఇది అధిక మాసం అని చెప్పబడుతుంది. ఈ విధంగా వీటిని ఇలా కరెక్షన్ చేస్తారు, ఈ కాస్మిక్ అకరెన్సెస్ లో ఉన్నవన్నిటిని ఇలా కరెక్షన్ చేస్తూ ఉంటారు, రైట్. మనకి ఈ యొక్క వశిష్ఠ సిద్ధాంత ప్రకారం కూడా అదే చెప్పబడుతుంది. 32 నెలల ఒక 3 రోజులు అంటారు కొంతమంది, 16 రోజులకి ఏమవుతుంది, మళ్ళీ వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం చూస్తే 19 సంవత్సరాలలో 7 పురుషోత్తమ మాసాలు వస్తాయి. ఓవరాల్ గా 19 years కి 7 పురుషోత్తమ మాసాలు వస్తాయి కదండి. సో ఈ విధంగా వస్తుంది. దీనికి ఒక నామం అంటూ లేదు, ఎక్స్ట్రా అధిక మాసం, ఇక్కడ సంక్రమణం అనేది ఉండదు. సో ఇది ఎందుకని ఆస్పీషియస్, మంగళకరం కాదు. దేనికి మంగళకరం కాదు, ఈ యొక్క భౌతిక పరమైన కర్మకాండ యాక్టివిటీస్, గృహప్రవేశం, వివాహాది కార్యాలు, లేకపోతే నామకరణం, తలనీలాలు తీయటం, ఏదైనా కొత్తవి ప్రాపర్టీస్ తీసుకోవటం కదండి, ఇటువంటి వాటికి మంగళకరమైన ముహూర్తాలు ఏమి ఉండవు అని చెప్తారు. సో ఏమైంది, ఇప్పుడు చూస్తే మనం వేదిక ఏది చూసినా ఒక పర్సనాలిటీ కదండి, ఏది చూసినా ఒక పర్సనాలిటీ. మనం ఏమంటాము, గంగా నది అని తెలుసు, మరి ఆవిడకు ఒక దేవత, అధిష్టాన దేవత ఎవరండి గంగకి, ఎవరు? మొసలి. గంగా నది అధిష్టాన దేవత ఏమంటాం, గంగాదేవి, ఒక పర్సన్ ఉన్నారు కదండి. అలాగే యమునా నది, యమునాదేవి, సముద్ర దేవుడు కదండి. అలాగే ఏకాదశి తిథి, ఏకాదశి దేవి కదండి. అలాగే ఈ అధిక మాసానికి కూడా ఒక దేవి ఉన్నారన్నమాట కదండి. ఆవిడ చాలా బాధపడుతూ ఉంటారు. అదేంటి, నన్ను ఎవరు కూడా మల మాసం అంటే ఏంటి, టచబుల్ కానిది, దాన్ని స్పృశించదగినది కాదు కదండి. మన శ్రీమద్ భాగవతాన్ని ఏమంటాం, అమల పురాణం, పవిత్రమైనది. కేవలం దాని యొక్క దగ్గరకు వస్తేనే ఎవరైనా శుద్ధీకరణ అవ్వబడతారు, పవిత్రీకరణ చెందబడతారు. కానీ ఇక్కడ మలమాసం ఆపోజిట్, అందుకని ఎవరు ఆవిడ యొక్క సాంగత్యానికి వచ్చేవారు కాదు కదండి. అందరు కూడా ఆవిడ్ని అవహేళనగా చూడటం, ఫుల్ గా రిజెక్ట్ చేసేసారు. ఆవిడకు ఒక పేరు లేదు, ఒక ప్రొటెక్టర్, ఒక రక్షకుడు లేడు, ఒక భర్త లేడు కదండి. సో ఎవరు రక్షించట్లేదు, ఎక్కడికి వెళ్ళినా గేలి చేస్తున్నారు. సో ఇప్పుడు మనమే ఉన్నాము, సో ఎక్కడికి వెళ్ళినా మనని చాలా ఎవరైనా బాగా వెటకారంగా మాట్లాడటం, మన గురించి తప్పుగా మాట్లాడటం, ఓ ఎందుకు పనికిరాను వాళ్ళు అని అంటున్నారు అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. పోనీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అలా ఉన్నారు అనుకుంటే, పోనీ ఇంకో గ్రూప్ దగ్గరికి వెళ్ళి శాంతిని పొందవచ్చు అనుకోవచ్చు. లేదు, ఎక్కడికి వెళ్ళినా ఎవరు రిజెక్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క అధిక మాస దేవికి చాలా బాధ కలుగుతుంది. సో అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది, శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తుంది అన్నమాట. సో ఈ ఈ యొక్క లీల అంతా కూడా మనకి ఎక్కడ చెప్పబడుతుంది అంటే, చాలా శ్రద్ధగా వినండి, లాస్ట్ లో అడుగుతాను నేను, ఓకే. సో ఈ యొక్క అధిక మాస దేవి అనేది ఉంది. సో ఈవిడి ఇప్పుడు పురుషోత్తమ దేవి కింద ఎలా అయింది అన్న వివరణ ఎక్కడుందో మనం తెలుసుకుందాం, ఓకే. చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే స్టోరీలో స్టోరీ వస్తుంది కదా, ఒక సంవాదంలో ఇంకో సంవాదం, ఇంకో సంవాదంలో ఇంకో సంవాదం వస్తుంది.
సో సౌనకాది ఋషులు నైమిసారణ్యంలో సూత గోస్వామి దగ్గర అన్ని రకాల పురాణాల గురించి, శాస్త్రాల గురించి అన్ని వింటున్నారు కదండి. మనం కూడా శ్రీమద్ భాగవతామృతం సెషన్ లో వింటున్నాం. ఏం చేస్తారు ఆయన? ఈవెన్ సూత గోస్వామిని అడుగుతారు, శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీల వర్ణన అంతా వివరించండి. అప్పుడు సూత గోస్వామి కూడా చెప్తారు, నేను ఈ విధంగా మొత్తం ఈ యొక్క పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడ హస్తినాపురం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్తున్నవంతా విన్నాను, అదంతా మీకు చెప్తాను, ఏదైతే విన్నానో అదే చెప్తాను అన్నాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళు ఇంకా అడుగుతారు, ఈ విధంగా జీవుడు ఉద్ధరింపబడతాడు అని అడిగితే అప్పుడు ఆయన ఒక సంవాదం చెప్తారు. నేను మీకు ఒక ఇద్దరి మధ్యన జరిగిన సంవాదాన్ని గురించి వివరిస్తాను. అక్కడ అందరినీ ఉద్ధరించగలిగేది, ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉండంగా సుఖంగా ఉంచుతుంది, అలాగే ఆధ్యాత్మిక ప్రపంచానికి తీసుకుని వెళ్ళగలిగే ఒక పురుషోత్తమ మాసం యొక్క మహత్యాన్ని నేను ఏదైతే విన్నానో అది మీకు చెప్తున్నా అని చెప్పడం ప్రారంభిస్తారు సూత గోస్వామి. రైట్. సో ఫస్ట్ ఎవరి దగ్గర స్టార్ట్ అయింది డిస్కషన్? సూత గోస్వామి సౌనకాది ఋషుల దగ్గర స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆయన ఎవరి సంవాదాన్ని వివరిస్తాడంటే ఈ యొక్క నరనారాయణలో నారాయణ ఋషి మరియు నారద ముని మధ్యన జరిగిన సంవాదాన్ని వివరిస్తారనమాట. ఒకప్పుడు ఏం జరిగిందంటే ఎక్కడైతే ఈ అలకనంద ఈ యొక్క రివర్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో, సో అక్కడ ఉన్న నారాయణ ఋషిని నారద ముని కలవటం జరుగుతుంది అన్నమాట. సో నారద ముని కలవటం జరిగినప్పుడు ఆ యొక్క బద్రికాశ్రమంలో మొత్తం చక్కగా మనం చూస్తే ఇప్పటికీ కూడా మన యొక్క ఈ యొక్క మండలాన్ని అంతా కూడా పరిపాలించేది నరనారాయణ ఋషి అధిష్టాన దేవతలు నారదముని. ఎప్పుడు కూడా అక్కడ బద్రికాశ్రమంలో నరనారాయణ ఋషుల్ని ఎప్పుడు కూడా ఇప్పటికీ పూజించుకుంటారు, ఎటర్నల్ గా పూజించుకుంటారు. ఇప్పటికి వెళ్ళిన మనకి ఆ బద్రికాశ్రమంలో ఆ బద్రీనాథ్ వెళ్ళినప్పుడు ఆ లోపల ఆ యొక్క ఆల్టర్ లో ఆ యొక్క లోపల గర్భగుడిలో నారదముని యొక్క విగ్రహం కూడా ఉంటుంది ఇప్పటికీ కూడా. రైట్. సో ఈ యొక్క నారదముని ఆ నారాయణ ఋషిని అడుగుతారు, ఏమయ్యా చూస్తుంటే జనులు చాలా చాలా కష్టాలు పడుతున్నారు, సో వాళ్ళని బాగా ఉద్ధరించేది, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళనైనా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నవైనా వానప్రస్థులైనా సన్యాసులైనా అందరినీ ఉద్ధరించగలిగేది ఏమైనా ఉన్నదా, ఉంటే దాని గురించి వివరించండి కదండి. సో ఎప్పుడైతే ఈ ప్రశ్న వేస్తారో నారాయణ ఋషి చాలా ఆనందపడతారు. నువ్వు లోక కళ్యాణానికి సంబంధించిన విషయం అడుగుతున్నావయ్యా, సరే అయితే చెప్తాను విను అని చెప్పడం ప్రారంభిస్తారు. చెప్పడం ప్రారంభిస్తూ ఆయన చెప్తారు, ఆ యొక్క పురుషోత్తమ మాసం ఎవరైతే గనక భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళు ఈ యొక్క జన్మలోనే కాదు, ఇక్కడ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళి చక్కగా స్వామి యొక్క సాన్నిధ్యం పొందుతారు అని చెప్తే అప్పుడు నారదముని ఆశ్చర్యపోతారు. అవునా, నేను విన్నాను కార్తీక మాస మహత్యం వైశాఖ మాస మహత్యం అయితే విన్నాను, కానీ ఎప్పుడు కూడా ఈ పురుషోత్తమ మాస మహత్యం వినలేదు. ఓ నారాయణ ఋషి, నాకు చెప్పండి, ఏం చేయాలి ఈ పురుషోత్తమ మాసంలో, ఏం ఆచరించాలి, ఎటువంటి దాన ధర్మాలు చేయాలి, ఎటువంటి తపస్సు ఆచరించాలి, ఎటువంటి జప తప స్నానాదులు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆచరించాలి, విధి నియమాలు, దాని యొక్క మహత్యం అన్ని నాకు వివరించండి కదండి. సో అప్పుడు ఓ ప్రియమైన నారద, నీకు ఒక వృత్తాంతాన్ని చెప్తాను అని చెప్పి ఈ యొక్క నారాయణ ఋషి నారద మునికి తాను ఏదైతే విన్నారో మళ్ళీ ఇంకొక వృత్తాంతాన్ని చెప్తారు. రైట్. సో ఎవరి వృత్తాంతాన్ని చెప్తారు? కృష్ణ భగవానుడికి అలాగే యుధిష్ఠిర మహారాజుకి మధ్యలో జరిగిన మళ్ళీ ఇంకొక సంవాదాన్ని చెప్తారు. రైట్. సో కృష్ణ భగవాన్కి యుధిష్ఠిర మహారాజ్కి ఏం సంవాదం జరిగిందంట, సో ఆ యొక్క వివరణ అంతా ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఓ నారద, నీకు తెలిసిందే కదా, ఎప్పుడైతే ఈ యొక్క పాండవులు మొత్తం అంతా కూడా రాజ్యం అన్ని కోల్పోతారు కదండి, రాజ్యం సంపద ఐశ్వర్యం కదండి, రథాలు అన్ని కూడా విడిచిపెట్టాల్సి వస్తుంది ఎప్పుడైతే అరణ్యవాసం అయినప్పుడు. సో వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు. ఒక్క నిమిషం అండి. సో మొత్తం అంతా కూడా లూస్ అయిపోయారు. సో లూస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, వీళ్ళు అరణ్యవాసానికి వెళ్తారు. సో అటువంటి సమయంలో వాళ్ళని ఓదార్చడానికి కృష్ణ భగవానుడు చాలాసార్లు వస్తూ ఉండేవాడంట. సో అలా వచ్చిన ఒకానొక సమయంలో సో కృష్ణ భగవానుని చూసినప్పుడు వెంటనే పాండవులు వాళ్ళు పడిన కష్టాలన్నీ మర్చిపోతారంట, వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆనందం కలుగుతుందంట.
వాళ్ళ దేహంలో ప్రాణం లెగిసి వచ్చినట్టు ఉంటుందంట. వాళ్ళు పడిన కష్టాలన్నీ మర్చిపోయేవారంట. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు వస్తాడో వెంటనే ఆయనను ఆలింగనం చేసుకొని ఆయనతోనే చక్కగా ఎంతో హ్యాపీగా ఉండేవారంట. కానీ కృష్ణ భగవాన్ చాలా బాధగా ఉంది. అయ్యో నా ప్రియమైన భక్తులు ఈ విధంగా బాధలు పడుతున్నారు. సో దీని అంతటికి కారణం ఎవరు? ఆ దుర్మార్గుడైన దుర్యోధనుడు. సరే అయితే నేను ఇప్పుడే వాడిని సంహరించేస్తా అని చాలా కోపం తెచ్చుకుంటారంట. సో స్వామి యొక్క కోపం చూస్తే పాండవులందరికీ భయం వేసిందంట. అమ్మో ఇప్పుడే లోకం అంతా కూడా నాశనం అయిపోతుందమ్మా, ఇంత కోపం ఎందుకు స్వామి, వద్దొద్దు, ఇంత కోపం వద్దయ్యా, నీ దయ వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం, నీ రక్షణలో మేము చాలా బాగానే ఉన్నాం, సో శాంతించాల్సిందే అని చక్కగా ఎన్నెన్నో చాలా మంచి మంచి వందనాలు చేసి ప్రార్థనలు చేయటం వల్ల స్వామి చాలా సంతృప్తి చెందుతారంట. సంతృప్తి చెంది అప్పుడు నేను మీ యొక్క భక్తి ప్రేమ శ్రద్ధల పట్ల ఎంతో సంతోషం కలిగింది నాకు, అందుకే మీకు ఒక మంచి అద్భుతమైన వివరణ చెప్తున్నా ఉమ్, అని చెప్పి అప్పుడు ఆయన ఈ యొక్క పురుషోత్తమ మాస యొక్క మహత్యం చెప్తారు. మీకు రీసెంట్ గా వచ్చిన ఒక పురుషోత్తమ మాసాన్ని మీరు పాటించలేదు, చాలా చాలా కష్టాలు పడ్డారు, కానీ ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ తొందరలో రాబోతుంది ఆ పురుషోత్తమ మాసాన్ని మీరు ఆచరించి వీటన్నిటి నుంచి మీరు బయటపడాలని నేను ఆశిస్తున్నా. అంతేకాకుండా ఈ ద్రౌపది తన కృత జన్మలో ఈ పురుషోత్తమ మాసానికి కూడా అపరాధం చేసింది. సో ఆ వివరణ అంతా కూడా మీకు చెప్తాను. సో దాన్ని తెలుసుకుని మీరు ఈసారి చాలా భక్తి శ్రద్ధలతో చేయండి అని చెప్తారు. సరే అయితే అందరూ వింటారు కదండి. సో అప్పుడు చెప్తారనమాట అర్జునుడికి, యుధిష్ఠిర్ మహారాజ్కి, పాండవులకి, ద్రౌపది దేవికి చెప్తూ ఉంటారు. సో ఒకసారి బై ప్రొవిడెన్స్ కదండి, కాల ప్రభావం కారణంగా ఏం జరుగుతుంది, ఈ అధిక మాసం అనేది రావటం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎలా ఎగ్జిస్టెన్స్ అయింది క్యాలిక్యులేషన్స్ ప్రకారం. సో ఎప్పుడైతే ఈ అధిక మాస దేవి చాలా చింతాక్రాంతురారై ఏం చేస్తుంది, ఆవిడ వైకుంఠ ధామానికి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మాల మీద పడి బాగా ఏడుస్తుంది. అదేంటయ్యా, నాకు ఒక భర్త లేడు, ఒక నామం కూడా లేదు, ఎక్స్ట్రా అధికం అని అంటున్నారు అంతే, నాకు ఒక నామం కూడా లేదు, నాకు రక్షణ లేదు, అందరూ నన్ను ఎక్కడికి వెళ్ళినా చేదరించుకుంటున్నారయ్యా, నీ యొక్క క్రియేషన్ లో పార్టే కదా నేను కూడా, మరి నాకు ఎటువంటి ప్రొటెక్షన్ షెల్టర్ లేదు అని చెప్పి వాడు బాగా బాగా ఏడుస్తుంది అనమాట. సో బాగా ఏడ్చి ఆయన ఒక పాద పద్మాల మీద పడి అడుగుతుంది, మీరు చాలా కరుణ కలిగిన వాళ్ళంట కదా, అందరి మీద కరుణ చూపిస్తారు, మరి నా మీద కూడా కరుణ చూపించండి, నేను చాలా నిస్సహాయరాలని అని ఎప్పుడైతే ఈ విధంగా ప్రాధేయపడుతుందో శ్రీ మహావిష్ణువు చాలా చాలా జాలి పడతారంట. లేవమ్మా లేవు, ఎప్పుడైతే నువ్వు నన్ను శరణు వేడావో అప్పుడే నీ కష్టాలన్నీ పోయాయి, సో నేను నిన్ను ఉద్ధరిస్తాను, ఏం బాధపడవద్దు, ముందు ఆ ఏడవటం ఆపివేసే అని చెప్తారంట. కానీ అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకా ఏడుస్తుంది. ఇంకేమని ఏడుస్తుంది, సో నీవైతే ఏం చేసావు, ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క రోజుకి నెలకి ఒక చూడండి, ప్రతి ఒక్క దామోదర మాసానికి దామోదరుడు, అలా ప్రతి ఒక్క మాసానికి ఒక అధిష్టాన దేవత, ఒక ప్రొటెక్టర్, ఒక రక్షకుడు ఉంటారు. ప్రతి ఒక్క రోజుకి, ప్రతి ఒక్క నెలకి, ప్రతి ఒక్క సంవత్సర కాలానికి ఉంటారు. అందుకని అవి ఎంతో నిర్భయంగా వస్తున్నాయి వెళ్తున్నాయి, ఎంతో సంతోషంగా ఋతువులన్నీ మారుతూ ఉన్నాయి. కానీ నాకెవరు ప్రొటెక్షన్ లేదు, నాకెవరు షెల్టర్ లేరు, నన్ను అందరూ చేదరించుకుంటున్నారు, ప్లస్ అసలు నా ఎగ్జిస్టెన్స్ నాకు అర్థం కావట్లేదు. సో అందుకని నేను ప్రాణత్యాగం చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా వల్ల ఎవరికి ఉపయోగం లేదని అనిపిస్తుంది. సో నాకు ఇటువంటి జీవనం చాలా కష్టంగా ఉందయ్యా అని చెప్పి ఆవిడ నేను చనిపోవాలనుకుంటున్నా అని చెప్పి 3 సార్లు గట్టి గట్టిగా చెప్పి స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట స్వామి పాదాల మీద. అప్పుడు గరుడు ఏం చేస్తారు, గరుడు ఆవిడకి ఫ్యాన్ చేస్తూ ఉంటారు, ఇసురుతూ ఉంటారు. మళ్ళీ కాసేపటికి ఆవిడ స్పృహ తెచ్చుకుని అడుగుతుంది అనమాట, యూనివర్స్ లో నన్ను ఎవరైనా కాపాడగలరంటే నువ్వేనయ్యా, నువ్వు కూడా నాకు కరుణ ఇవ్వకపోతే అసలు నేను షెల్టర్లెస్ అయిపోతాను, నన్ను మీరు రక్షించాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే అధిక మాస అంత ఆతృతతో అంత ఆర్ద్రతో ఎప్పుడైతే ప్రార్థిస్తుందో కదండి, ఎప్పుడైతే మనం కష్ట సమయాల్లో ఉంటామో మనం ప్యూర్ గా వస్తుంది, మన లోపల నుంచి వస్తుంది కృష్ణుని యొక్క నామం కదండి. సో ఈవిడి హార్ట్ ఎటువంటి కల్మషం లేదు, కంప్లీట్ 100% షెల్టర్, ఈయన తప్ప నన్ను ఎవ్వరూ కాపాడలేరు అన్న 100% శరణాగతి ఉంది. సో అది చూసి ఆయన చాలా సంతోషపడి, సరే అయితే ఇంకా అసలు నువ్వు లామెంట్ చేయకు, ఇంకా నువ్వు బాధపడవద్దు, సో నేను నిన్ను బృందావనం తీసుకొని వెళ్తా, గోలోక బృందావనం తీసుకొని వెళ్తా, అక్కడ కృష్ణ భగవానుడు ఉన్నారు. సో అక్కడ అసలు పెద్ద పెద్ద యోగులకు కూడా ఎలవెన్స్ దొరకటం కష్టం, అక్కడికి తీసుకుని వెళ్తాను, డెఫినెట్ గా అక్కడ నీ సమస్యలన్నీ తీరిపోతాయి.
సో ఈ యొక్క లీలలో ఇది ఒక అద్భుతమైన విషయం. యాక్చువల్లీ ఇది పద్మపురాణంలో చెప్పబడింది ఈ లీల అంతా మనం ఏదైతే చెప్పుకున్నాం కదండి. పద్మపురాణంలో చెప్పబడుతుంది. మరి శ్రీ మహావిష్ణువు తీర్చలేరా అంటే తీర్చగలడు ఆయన. కానీ ఆవిడకి ఇంకా ఎక్కువ మెర్సీ ఇవ్వాలనుకుంటున్నారు అధిక మాసానికి కదండి. సో అందుకని ఆయన అక్కడ తీసుకొని వెళ్తున్నారు. మనం చెప్పుకున్నాం. మాతాజీ ఎవరు తీసుకెళ్తారు? శ్రీ మహావిష్ణువు తీసుకెళ్తారు. శ్రీ మహావిష్ణువే స్వయంగా చేపట్టుకుని తీసుకుని వెళ్తారు ఈ యొక్క అధిక మాసం మలమాసాన్ని. బృందావనానికి గోలోక వృందావనం, రైట్ మాతాజీ. సో గోలోక గోలోక వృందావనం ఎప్పుడైతే వెళ్తున్నారో ఈ గోలోక వృందావనం ఎంట్రన్స్ లోనే బాగా కాంతిమయంగా ఉంటుంది అన్నమాట. రైట్, చాలా కాంతిమయంగా ఉంటుంది. మనం చూస్తే మనకు అర్థం కాదు ఇదేంటండి విష్ణువే తీర్చొచ్చు కదా కృష్ణుడి దగ్గరికి, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన కూడా చాలా స్వీట్ ఫాస్ట్ టైమ్స్ ఉంటాయి కదండి. విభిన్న అంశ ఆయన ఎలా అంటే ఒక వ్యక్తి, ఆఫీస్ లో ఉన్న వ్యక్తి, ఇంటిలో ఉన్న నాన్నగారు, ఆఫీస్ లో ఉన్న నాన్న, అంతే తేడా. ఇంట్లో ఉన్న నాన్న మీద వెళ్ళి ఒళ్ళో కూర్చుంటాం, ఆఫీస్ లో ఉన్న నాన్నగారిని నాన్నగారండి అని పిలుస్తాం అంతమంది, అంతే తేడా. బట్ ఇద్దరు ఈక్వల్లీ పవర్ఫుల్ కదండి. కానీ ఇంట్లో ఉన్నప్పుడు నాన్న అంటే చాలా మాధుర్యం, క్లోజ్నెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఒక్కోసారి వీళ్ళిద్దరి మధ్యన కూడా శ్రీ మహావిష్ణు కృష్ణ భగవాన్ మధ్యన కూడా ఎన్నో అద్భుతమైన లీలలు జరుగుతాయి. ఈవెన్ మనం కృష్ణ బుక్ చదువుతున్నప్పుడు కూడా 10వ స్కందంలో ఒక లీల వస్తుంది. ఎప్పుడైతే ఒక బ్రాహ్మణుడి యొక్క సంతానం మరణిస్తూ ఉంటే ఆ బ్రాహ్మణుడు ఎప్పుడు వచ్చి ద్వారకకు వచ్చి ఆ ఉగ్రసేన మహారాజుని అందరినీ తిట్టివేస్తూ ఉంటాడు. ఇది ఎక్కడ అన్యాయం, తండ్రి బతికి ఉండగానే కొడుకు మరణిస్తున్నాడు అంటే రాజు సరిగ్గా లేడు అని చెప్పి తిడుతూ ఉంటాడు. అందరూ సైలెంట్ గా ఉంటారు, కృష్ణుడు బలరాముడు అందరూ సైలెంట్ గా ఉంటే అర్జునుడు చూస్తాడు. సో అర్జునుడు ఏంటి ఎవరు మాట్లాడట్లేదు అంటే, ఎంత ఈ బ్రాహ్మణుడు ఇప్పటికీ ఆ చాలా సార్లు వచ్చాడు, 5-6 సార్లు వచ్చాడు, 5-6 సార్లు ఇలాగే పుడతాడు, సంతానం పుడుతుంది, చనిపోతారు, ఇలాగే వస్తాడు, ఇలాగే తిడతాడు, వెళ్ళిపోతాడు. అంటే అర్జునుడు అంటాడు నేను ఉండంగా ఇలాంటి జరగడానికి ఒప్పుకోను నేను. సో నేను కాపాడుతాను నెక్స్ట్ టైం సంతానాన్ని, బ్రాహ్మణుడి యొక్క సంతానాన్ని అంటారు. సో నెక్స్ట్ టైం కూడా అలాగే ఏమవుతుంది, పుడతాడు సంతానం, వెంటనే మళ్ళీ మాయమైపోతుంది. సో మళ్ళీ అప్పుడు అర్జునుడు శపథం తీసుకుంటాడు, నేను అగ్నిలో ప్రవేశిస్తా ఒకవేళ రక్షించకపోతే. వెంటనే అగ్ని రెడీ చేసుకుంటే కృష్ణ భగవాన్ అంటాడు దీనికోసం ఎంత ఎందుకయ్యా, మనం వెళ్ళి తీసుకుని వద్దాం ఆ యొక్క సంతానాన్ని. అప్పుడు కృష్ణ భగవానుడు అర్జునుడు కలిపి వెళ్తారు రథం మీద. అప్పుడు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. యమధర్మరాజు దగ్గరికి వెళ్తే వాళ్ళని నేను తీసుకురాలేదు, సో ఇది నా పని కాదు, మరి ఎవరి పని, ఆ శ్రీ మహావిష్ణువు పని. సో శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నారు, ఆ యొక్క బ్రాహ్మణ వాళ్ళందరినీ అక్కడ ఉంచుకున్నారు. ఎందుకని, ఈ విధంగా కృష్ణార్జునులు ఇద్దరు వస్తారు వాళ్ళని చూడాలి అని కదండి. సో ఇద్దరు ఒకటే, కానీ ఎంతో అద్భుతమైన లీలలు జరుగుతాయి కదండి. సో అదే విధంగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఈ యొక్క శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవాన్ యొక్క దగ్గర తీసుకుని వెళ్తారు బృందావనం. ఎక్కడైతే గోలోక బృందావనం ఎంటర్ అవుతున్నప్పుడు ఆ కాంతి ఆవిడ చూడలేదు, అధిక మాసం ఆ కాంతిని తట్టుకోలేక కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తాడు ఈయన శ్రీ మహావిష్ణువు తన వెనకాల రమ్మంటారు. సో తీసుకుని వెళ్తారు. సో కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్తారు, కృష్ణ భగవాన్ ప్రణామాలు సమర్పిస్తారు. సో ఈ అధిక మాసం కూడా ప్రణామాలు సమర్పించి మళ్ళీ బోరుని ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ భగవాన్ అంటారు గోలోక బృందావనం ఇప్పటివరకు ఎవరు ఏడ్చింది లేదు, ఎవరమ్మా నువ్వు ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అప్పుడు శ్రీ మహావిష్ణు మొత్తం తన యొక్క వృత్తాంతం అంతా చెప్తారు. ఇదయ్యా ఆవిడ యొక్క వృత్తాంతం. సో మీరు ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు అని చెప్పి మీ దగ్గర తీసుకుని వచ్చాను. సో వెంటనే కృష్ణ భగవాన్ అంటారు ఇంకేడవటం ఆపేసి, ఎవరైతే నా శరణాగతి పొంది నా గోలోక బృందావనం వచ్చాక ఇంకా ఏడవకూడదు ఎవరు కూడా. ఫస్ట్ నువ్వే ఏడుస్తున్నావు, ఇంకా ఏడవటం ఆపేసే. సరే అయితే ఫస్ట్ యాక్చువల్ గా శ్రీ మహావిష్ణువు చెప్తారు, నువ్వు తనని ఇక్కడ వరకు తీసుకుని వచ్చావు కదా, అందుకని నీ మహిమలు కూడా ఇప్పటి నుంచి బాగా పెరిగిపోతాయి. ఎందుకంటే దీని పట్ల నువ్వు ఎంతో కరుణ చూపించావు. నువ్వు కరుణ చూపించిన తన మీద నా కరుణ అమోఘంగా ఉంటుంది. నువ్వు రికమెండ్ చేస్తున్నావు కదా దీనికి కరుణ ఇవ్వాలి అని చెప్పి. సో దీనికి డెఫినెట్ గా నా యొక్క ఆ అద్భుతమైన కరుణ తిన మీద డెఫినెట్ గా ఉంటుంది. ఎంత కరుణ అంటే అనంతం, అంత కరుణ తిన మీద ఉంటుంది. సరే తిని ప్రాబ్లం ఏంటి ఇప్పుడు, తినకి పేరు లేదు. సరే అయితే ఇక్కడి నుంచి నా నామంతోనే పిలువబడుతుంది. ఏంటి స్వామి యొక్క నామం, స్వామికి అనంతమైన నామాలు ఉన్నాయి. అందులో పురుషోత్తమ, పురుషుల్లో ఉత్తముడైన పురుషోత్తమ. సో అందుకనే పురుషోత్తమ మాసం. అంతేకాదు తినని నా భార్య కింద అంగీకరిస్తున్నా కదండి, నేనే షెల్టర్ ఇస్తున్నా. సో తనకు ఇంకో ప్రాబ్లం ఏంటి, నేమ్ లేదు, నేమ్ వచ్చింది ఇప్పుడు, భర్త షెల్టర్ కూడా వచ్చింది. అంతేకాదు ఇంకోటి ఏంటో ఇస్తారు, నాకు ఏదైతే శక్తులు ఉన్నాయో అవన్నీ తనకిస్తున్నా. నాకు ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో అవన్నీ తనకిస్తున్నా. నేను ఏ విధంగా అయితే అద్భుతమైన వరాలు భక్తులకు ఇవ్వగలనో అవంత శక్తి తనకిస్తున్నా. రైట్. సో భగవంతుని యొక్క గుణాలు శక్తులు ఇంతని కొలవగలమండి, కొలవలేము. కానీ అవన్నీ ఆవిడకి ఇచ్చేసారు ఇప్పుడు స్వామి.
కదా. సో ఇంకేమని చెప్తారు, నేనెంత శక్తిమంతున్నో అంత శక్తిమంతురాలు ఈ పురుషోత్తమ మాసం అవుతుంది, అంతగా నేను కరుణ ఇస్తున్నా. ఎవరైతే ఈ పురుషోత్తమ దేవి యొక్క ఈ యొక్క మాసంలో ఆరాధన చేస్తారో, నా యొక్క ఆరాధన చేస్తారో, వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. అంతేకాకుండా రాధాకృష్ణుల యొక్క ప్రేమ, రాధాకృష్ణుల పాద పద్మాల పట్ల వాళ్ళకి ప్రేమ కలుగుతుంది కదండి. సో ఇంకేం చెప్తారు, ఎవరైతే ఈ యొక్క వ్రతానికి ఇంపార్టెన్స్ ఇవ్వరో, కరెక్ట్ గా వినండి, ఎవరైతే వినరో వాళ్ళు పర్ఫెక్ట్ క్యాండిడేట్ అంట. దేనికోసం? నరకానికి వెళ్ళడానికి పర్ఫెక్ట్ క్యాండిడేట్ అంట వాడు కదండి. కానీ ఎవరైతే దీన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రపంచం ఉన్నంత వరకు సంతోషంగా ఉండటమే కాకుండా ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలో స్వామితో నిత్య సహచర్యం పొందుతారంట. ఇది స్వయంగా కృష్ణ భగవాన్ చెప్పాడు. మరి ఎలా ఆచరించాలయా? దాన యజ్ఞ తప చేయాలి. తపం, ఏం తపం ఆచరించాలి? శారీరక తపస్సు. ఏం ఆచరించాలి? ఇంద్రియ భోగాన్ని తగ్గించుకోవాలి. స్వామి యొక్క భక్తితో సేవలో మన ఇంద్రియాలని ఉంచాలి. ఎందుకంటే ఇంద్రియాలకు అధినేత ఎవరు? ఆయన హృషికేశుడు. ఆ హృషికేశుని సేవలోనే మన హృషికాలు అంటే ఇంద్రియాలను ఉంచాలంట. అలాగే దానం, ఏదైనా ఏ దానం చేసినా స్వామి యొక్క ప్రీత్యర్థమే చేయాలి. తపం, యజ్ఞం. యజ్ఞం ఏంటండి ఇప్పుడు? నామయజ్ఞం, ఆయన ప్రీత్యర్థమే చేయాలి. సరే, ఇవన్నీ చెప్పిన తర్వాత మరి ఏంటి బెనిఫిట్ ఏంటి? చేసిన వాళ్ళకి ఏమొస్తుంది అంటే, వాళ్ళకి ఎటువంటి వస్తుందంటే, వాళ్ళకి గొప్ప కీర్తి వస్తుందంట, ఐశ్వర్యవంతులు అవుతారంట, వాళ్ళకి మంచి సంతానం కలుగుతుందంట, మంచి పుత్రుడు కలుగుతారంట వాళ్ళకి. అలాగే అంటే ఎవరైతే పుత్రుడు కావాలని చేసిన వాళ్ళకి వాళ్ళందరికీ కూడా పుత్రుడు లభించే మంచి అద్భుతమైన వ్రతం అంటే ఇది పురుషోత్తమ వ్రతం. అలాగే ఇక్కడ ఎంతో సంతోషంగా గడిపిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అవకాశం ఉంటుందంట. అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే ఫలితాల కంటే కూడా, దాని ఫలితాల కంటే 1000 రెట్ల ఫలితాలు ఈ పురుషోత్తమ మాసంలో చేసిన దాన యజ్ఞ తపాలకి లభిస్తుంది అని మన కృష్ణ భగవానుడు ఆ యొక్క పురుషోత్తమ దేవి, అప్పటి నుంచి ఆవిడ పురుషోత్తమ దేవి అవుతుంది. అప్పటి నుంచి అధిక మాసం అనకూడదు, ఆవిడకి పేరు వచ్చేసింది కదండి. ఆ పురుషోత్తమ దేవికి వరాలు ఇస్తారు, ఆవిడ చాలా సంతోషపడుతుంది, స్వామికి నమస్కరిస్తుంది, విష్ణుమూర్తి కూడా చాలా సంతోషపడతారు కదండి. అప్పటి నుంచి కూడా ఈ యొక్క పురుషోత్తమ మాస వ్రతం అనేది ఆచరింపబడుతుంది అని మన యుధిష్ఠిర్ మహారాజుకి కృష్ణ భగవాన్ చెప్తారు. ఇదే విషయాన్ని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? నారద మునికి ఎవరు చెప్తున్నారండి? నారాయణ ఋషి. నారాయణ ఋషి నారాయణ చెప్తున్నారు. ఋషి. సో ఈ సంవాదం ఎవరెవరికి చెప్తున్నారు? సూత మహాముని, సౌనకాది ముని. సూతముని ఎవరికి చెప్తున్నారు? సౌనకాది ఋషులకి చెప్తున్నారు. వండర్ఫుల్, అందరు చక్కగా ఫాలో అవుతున్నారు. రైట్. సో ఇక్కడ వరకు బాగుంది. సో తర్వాత కృష్ణ భగవాన్ ద్రౌపది దేవి ఇంకా చూస్తారు. చూసి, ఓ ద్రౌపది, నువ్వు నీ కృత జన్మలో ఈ పురుషోత్తమ మాసం పట్ల చాలా అపరాధం చేసావమ్మా, దాని ఫలితమే ఇప్పుడు బాగా కష్టాలు అనుభవిస్తున్నాం. ఏంటండి అపరాధం? ఏం చేసిందంట ఆవిడ? సో అప్పుడు ఆ వృత్తాంతం అంతా చెప్పే ప్రయత్నం చేస్తాడు కృష్ణ భగవానుడు. ఇంతకు ముందు జన్మలో ఆవిడ మేధావి అనే ఒక ఋషి యొక్క పుత్రిక. రైట్. సో ఎప్పుడైతే ఇవిడ పుడుతుందో ఆవిడ చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. సో ఈ మేధావి ఋషి చాలా ఎక్కువ తపస్సు ఆచరిస్తూ ఉంటాడు. ఈ తపస్సు ఆచరిస్తూ పిల్లకి పెళ్లి చేయాలన్న విషయం కూడా ఆయన మర్చిపోతాడు. ఎందుకంటే మొత్తం డిటాచ్డ్ అయిపోతాడు ఆయన. ఇటువంటివి సంసారిక బంధనాల్లో పడ్డాడు ఆయన, మొత్తం మర్చిపోతాడు. సో కొన్ని రోజులకి ఆయన దేహం చాలిస్తాడు. ఈవిడికి వివాహం అవ్వదు. ఈవిడికి ఇప్పుడు తండ్రి లేడు, ఒక షెల్టర్ లేదు, ఎవరూ లేరు. తన తోటి పిల్లలందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఒక షెల్టర్, ఒక హస్బెండ్ ప్రొటెక్షన్ లో ఉంటున్నారు. ఈవిడికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. చాలా యాంగ్జైటీలో, టెన్షన్ లో ఉంటుంది. ఎవరు నాకు ప్రొటెక్షన్ కల్పిస్తారు అని ఆవిడ చాలా ఎదురు చూస్తూ బాధపడుతుంటే, అటువంటి సమయంలో మన దుర్వాస ముని అక్కడికి వస్తారు. దుర్వాస ముని ఈ యొక్క మేధావి ముని యొక్క స్నేహితుడు. అయ్యో, నా స్నేహితుడు ఇలా చనిపోయాడు, వాళ్ళ పుత్రిక ఏం చేస్తుంది పాపం, తనకు ఒక ఊరట కలిగిద్దాం, శాంతన కలిగిద్దాం అని చెప్పి తనకి మంచి బోధ చేద్దామని వస్తాడు ఆయన. సో ఎప్పుడైతే దుర్వాస ముని వస్తారో చక్కగా అగ్య పాదాలు అన్ని చేసి ఆవిడ సేవిస్తుంది. తన బాధ అంతా చెప్తుంది. నాకు ఒక ప్రొటెక్షన్ లేకుండా పోయింది, దాని గురించి ఏదైనా మార్గం చెప్పండి, నా కష్టాలన్నీ తీరే మార్గం చెప్పండి. దుర్వాస ముని చాలా జాలి పడతారు. ఓ తల్లి, ఇప్పుడు త్వరలోనే పురుషోత్తమ మాసం రాబోతుంది.
అది గనక నేను చెప్పినట్టు ఆచరిస్తే నీకు డెఫినెట్ గా నీకున్న కష్టాలన్నీ పోతాయి. సో చక్కగా వినండి. దుర్వాస ముని కూడా చక్కగా ఈ యొక్క పురుషోత్తమ మాస వ్రతం యొక్క ఫలితాలు చెప్తారు. శ్రద్ధగా వినండి ఏం చెప్పారు. ఏమవుతుందంటే కేవలం హోలీ పాత్ ఒక మంచి నదీ ప్రాంతంలో స్నానం ఆచరిస్తేనే ఏమవుతుందంట, కంప్లీట్లీ సిన్లెస్, మొత్తం వాళ్ళు పాపాల నుంచి విముక్తులవుతారంట. ఇంకేం చెప్తున్నారు, ఇంకేం చెప్తారు దుర్వాస ముని? మొత్తం 5 విషయాలు చెప్తారు. మొదటిది ఏంటి, కేవలం నదీ స్నానం ద్వారానే, మొత్తం నెలంతా నదీ స్నానం ద్వారా ఏమవుతుంది, వాళ్ళకి మొత్తం సిన్లెస్ అయిపోతారు, కంప్లీట్లీ సిన్లెస్ కదండి. అన్ని పాపాలు, సర్వ పాపాల నుంచి విముక్తి. రెండవది ఏంటి, ఈ యొక్క మాసం కార్తీక మాసం కంటే ఎన్నో వేల రెట్ల మహిమ కలది అని చెప్తారు. మూడవది ఏం చెప్తారు ఆయన, ఈ యొక్క కార్తీకమైన వైశాఖమైన వాటి యొక్క ఫలితాలు 1/16, 1/16 వంతు కూడా సరిపోవంట ఈ పురుషోత్తమ మాసంలో వచ్చేదానికి. అది మూడవ చెప్తారు. నాలుగవది ఏం చెప్తారు, అట్లీస్ట్ ఒక్కసారైనా ఎవరైనా గనక హోలీ బాత్ అంటే ఒక మంచి పుణ్యతీర్థానికి వెళ్ళి ఎవరైతే ఒక్కసారైనా ఈ 30 రోజులు ఒక్కసారైనా చేయగలిగితే, చేస్తే ఏమవుతుందంట, వాళ్ళు 12,000 సంవత్సరాలు గంగా నదిలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. అలాగే ఐదవది ఏం చెప్తారు, ఈ యొక్క మాసం అంతా కూడా భగవంతుడు దేవాదిదేవుడని కృష్ణ భగవాన్ యొక్క నామం తీసుకుంటూ ఉంటే వాళ్ళకున్న అన్ని రకాల ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలన్నీ పోవటమే కాకుండా జీవిత పరిపూర్ణత సాధిస్తారు. అంతేకాకుండా వాళ్ళకున్న అన్ని కోరికలు నెరవేర్చబడతాయి. సో ఓ పుత్రిక, దయచేసి నేను చెప్పింది చెప్పినట్టు ఆచరించవమ్మా. చక్కగా చెప్పాడు ఈయన కదండి. రెండోది చెప్పరా మాత, అది స్టక్ అయింది, నాకు అర్థం కాలేదు. రెండవది పురుషోత్తమ మాసం ఇస్ మోర్ గ్లోరియస్, ఎన్నో వేల రెట్ల మహిమ కలది కార్తీకం కంటే కూడా. ఓకే, సో మూడోది మాతది, మూడవది మిగతా కార్తీకం, వైశాఖం కదండి, చాలా చాలా కొన్ని మాసాలు ఉంటాయి. వాటి అన్ని మాసాల ఫలితాలు ఈక్వల్ టు 1/16, 1/16 వంతు పురుషోత్తమ మాస మహిమలకు కూడా సరిపోవంట. అంటే ఎంతో అద్భుతంగా ఉంటాయి కదండి. ఈ యొక్క పురుషోత్తమ మాస మహిమలు ఎన్నో వేల రెట్లు అని చెప్పడం కోసం ఈయన చెప్తారనమాట. 1/16% కూడా ఉండవు ఏంటండి మిగతా కార్తీక వైశాఖ మాసాలు వచ్చే ఫలితాలు, అంటే అంత గ్లోరియస్. ఈ నాలుగవది ఏంటి, మనం చెప్పుకున్నాం కదా, ఒక్క హోలీ పుణ్యతీర్థంలో స్నానం చేస్తే 12,000 సంవత్సరాల గంగలో స్నానం చేసిన ఫలితం. అలాగే నామ సంకీర్తన చేయటం వల్ల కష్టాలు దూరం అవుతాయి, జీవిత పరిపూర్ణత వస్తుంది, అలాగే అన్ని కోరికలు నెరవేర్చబడతాయి. సో 5 చెప్పి పాటించమని చెప్తే ఆవిడ నమ్మదు. ఓ, నన్ను మోసం చేయాలనుకుంటున్నారా దుర్వాసమని, నాకు తెలియదు అనుకుంటున్నారా, అందరి దగ్గర విన్నాను, ఇది అసలు ఏమి మలమాసం అంట, ఏమి చేయకూడదంట, మీరేమో నాకేమీ తెలీదు పిచ్చిదాని అనుకుంటున్నారు, నాకేమి చేయమంటున్నారు, అది కూడా సిన్సియర్ గా చేయమంటున్నారు అని ఆవిడ నమ్మదన్నమాట. చాలా కోపం వస్తుంది దుర్వాసమునికి. యాక్చువల్ గా దుర్వాసమునికి అంత కోపం కలిగిస్తే వెంటనే శపించేస్తారు ఎవరినైనా. కానీ ఆయన శపిద్దాం అనుకున్నప్పుడు వెంటనే ఆమె యొక్క దీన స్థితి కనిపిస్తుంది. అయ్యో, నా స్నేహితురాలి పుత్రిక ఒక్కతే ఉంది, ప్రొటెక్షన్ లేకుండా, ఏదో మూర్ఖురాలు అజ్ఞానంతో ఉంది అని జాలిపడి ఆయన శపించడంట. ఆయన అంటాడంట, నేను శపించట్లేదు, కానీ నువ్వు ఏదైతే అపరాధం చేసావు కదా, ఈ పురుషోత్తమ మాసం పట్ల అపరాధం చేసావు కదా, దూషించావు కదా, దానికి మాత్రం నెక్స్ట్ జన్మలో నువ్వు అనుభవించాల్సి ఉంటుంది రకరకాల కష్టాలు అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ఇవిడ అనుకుంటుంది, అసలే కష్టాల్లో ఉన్నాను, మళ్ళీ ఈయనకి సేవ చేశాను కదా, ఏదో ఫలితం వస్తుంటే మళ్ళీ ఇంకొక ఈ జన్మ కాదు నెక్స్ట్ జన్మలో కూడా కష్టాలన్న ఒక శాపం అనేది వచ్చింది. అయ్యో ఎలాగా అని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది సాధువుల్ని, మునుల్ని అడిగితే పరమశివుణ్ణి ఆరాధిస్తే ఆయన చాలా బాగా ఏంటండి అశుతోషుడు, ఆయన వెంటనే నీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తాడు, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ తీరుతాయమ్మా అంటే. సో ఆయన అప్పుడు ఆవిడ వెంటనే 9,000 సంవత్సరాలు, చూడండి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు, 9,000 సంవత్సరాలు కఠిన తపస్సు చేస్తుంది పరమశివుడి కోసం. సో 9,000 సంవత్సరాలు ఎలా చేస్తుంది, ఎంత కఠిన తపస్సు అంటే వేసవి కాలంలో చుట్టూరు మంట పెట్టుకుని, చలికాలంలో బాగా
మంచులాగా ఉన్న నీళ్ళల్లో ఉండి తపస్సు ఆచరిస్తుంది. సో కొన్ని సంవత్సరాలకి ఈ విధంగా 9,000 సంవత్సరాలు చేసిన తర్వాత అసలు ఆవిడ తపస్సు యొక్క తేజస్ అవన్నీ చూస్తే దేవీ దేవతలు భయపడేవారంట. అంత ఘోరమైన తపస్సు చేస్తుంది. పరమశివుడు ఎంతో ప్రసన్నమయ్యి ఏం కావాలమ్మా అని అడగడానికి వస్తారు. ఎప్పుడైతే వచ్చారో ఆవిడ అప్పటికి చాలా వీక్ అయిపోయి ఉంటుంది బాడీ అంతా కూడా. ఎప్పుడైతే ఈ దుర్వాసమని వెళ్ళిపోతారో పురుషోత్తమాసకి అపరాధం చేసిన వెంటనే ఆవిడ యొక్క ముఖం కూడా చాలా వికారంగా తయారవుతుంది. వికారంగా తయారవుతుంది, తపస్సు కారణంగా చాలా వీక్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే పరమశివుడు దర్శనం అవుతుందో మళ్ళీ ముఖం అంతా కూడా చక్కగా తేజవంతంగా అందంగా తయారవుతుంది. మళ్ళీ శక్తి వస్తుంది శరీరంలోకి. సో ఏం కావాలి తల్లి, ఇంత మంచి ఘోరమైన తపస్సు చేసావు, చాలా సంతృష్టి పొందారు. ఆవిడ ఏముంటుంది, చాలా ఆతృతతో ఉంది. ఇప్పుడు షెల్టర్ లేదు, భర్త కావాలి. సో ఆవిడ ఏముంటుంది, కంటిన్యూస్ గా నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి, నాకు భర్త కావాలి 5 సార్లు చెప్పేస్తుంది. పరమశివుడు తదాస్తు అంటారు. నీకు 5గురు భర్తలు లభిస్తారు అంటాడు ఆయన. అదేంటండి 5గురు భర్తలు లభిస్తే మరి సాంఘికంగా ఎటువంటి విలువ ఉంటుంది నాకు? మరి అదేంటమ్మా, నువ్వే కదా అడిగావు. నేను చాలా ఆతృతలో ఉన్నాను స్వామి, అందుకే అడిగాను ఆ విధంగా. కానీ నాకు కావాల్సింది ఒక్క భర్తే, నా ప్రొటెక్షన్ కావాలంతే. మీ మాట మీరు వెనక్కి తీసుకోండి అంటుంది పరమశివుడిని. అప్పుడు పరమశివుడు చెప్తారు, ఆల్రెడీ నువ్వు పురుషోత్తమ మాసానికి అపరాధం చేసావు, దుర్వాసమునికి అపరాధం చేసావు, మళ్ళీ ఇప్పుడు నా పట్ల కూడా అపరాధం చేసే ప్రయత్నం చేస్తున్నావు. నేనైతే ఇచ్చిన వరం మళ్ళీ వెనక్కి తీసుకోను, నువ్వు దీని రిజల్ట్ అనుభవిస్తావు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పురుషోత్తమ మాసానికి అపరాధం చేసి ఉన్నావు. దుర్వాసమని అంతటి మునికి నువ్వు ఆయన మాటల మీద నువ్వు నమ్మకం పెట్టలేదు, ఆయనకి స్ట్రైట్ అవే అపరాధం చేసావు నువ్వు. సో నువ్వు దీని ఫలితం అనుభవిస్తావు. సో ఆవిడ చాలా బాధపడుతుంది. పరమశివుడు వెళ్ళిపోతారు, చాలా బాధపడుతుంది. అయ్యో శాపం మీద శాపం, ఏంటి ఇలా జరిగింది అనుకుంటుంది. సో కొన్ని రోజులకి తన దేహం విడిచిపెడుతుంది. సో అదే సమయంలో ఇక్కడ ఏం జరుగుతుంది, మన ఈ యొక్క ద్రుపద మహారాజు కదండి, ఆయన యజ్ఞం చేస్తూ ఉంటాడు పుత్రిక కోసం. ఎటువంటి పుత్రిక కావాలి? అర్జునుడి అల్లుడి కింద పొందడానికి కావాల్సిన అద్భుతమైన పుత్రిక కావాలి కదండి. ఎందుకంటే అర్జునుడి యొక్క వీరోచితమైన కార్యాలు చూసి చాలా ముగ్ధుడైపోతాడు. ఎవరైనా బంధిస్తే అతని పట్ల కోపం వస్తుంది. కానీ అర్జునుడు బంధించిన విధానం, అర్జునుడి యొక్క వినయ విధేతలు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు చూసి ఇతను నా అల్లుడు అవ్వాలి అన్న కోరిక కలుగుతుంది ద్రుపదుడు. అంటే అర్జునుడి యొక్క వండర్ఫుల్ క్యారెక్టర్స్ చూడండి కదండి. సో అంటే శత్రువు పట్ల కూడా అంత వినయ విధేతలతో ఉండేవాడు అనమాట, రైట్. సో అప్పుడు ద్రౌపది కింద ఆవిడ వస్తుంది కదండి, ఆ అగ్నిలోంచి ఆవిడ ద్రౌపది కింద వస్తుంది. సో ఇది ద్రౌపది, నువ్వు అప్పుడు చేసిన అపరాధం కారణంగా, అప్పుడు నీకు ఇచ్చిన వరం కారణంగా ఇప్పుడు ఎవరు 5గురు భర్తలు నీకు లభించారు. అందుకే కదా ఎప్పుడైతే ఆవిడ అర్జునుడినే వరిస్తుంది, అక్కడ ఆ యొక్క అర్జునుడే వరిస్తాడు. కానీ ఎప్పుడైతే అర్జునుడు ద్రౌపదిని తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన ఏమంటాడు, ఎప్పుడు కుంతీదేవి ఏదో చేస్తూ ఉంటే ఆయన వచ్చి అంటారు, అమ్మా నేను ఈ రోజు చాలా అద్భుతమైన తీసుకుని వచ్చాను అంటే 5గురు విభజించుకోండి నాయన అంటుంది. ఆవిడేమనుకుంటుంది, కందమూలాలో ఏ ఫలాలో తెచ్చాడు అనుకుంటుంది. తీరా చూస్తే ద్రౌపది. కానీ ఆల్రెడీ అప్పుడు ఆవిడ చెప్పేసింది కదండి. సో అప్పట్లో అంత వాల్యూ ఇచ్చేవారు ఒక మాట చెప్పారంటే. సో మరి ఎలాగా ఇప్పుడు ఎలా పాటించాలి అని వీళ్ళు సందిగ్ధంలో ఉన్నప్పుడు అప్పుడు వచ్చి చెప్తారు, లేదు లేదు ఇది తన కీర్త జన్మ యొక్క వరం, 5గురు భర్తలు పొందాలి కదండి. సో ఆ విధంగా అక్కడ దౌమ్యుడు ఉంటారు. అప్పుడు దౌమ్యుడి ఆధ్వర్యంలో వివాహం, మళ్ళీ ఏ విధంగా వీళ్ళందరూ ఉండాలి 5గురు ఆవిడకి భర్త కింద, ఎటువంటి ప్రాబ్లమ్స్ డిస్టర్బెన్సెస్ రాకుండా అవన్నీ ఆయన చెప్పినట్టు ఫాలో అవుతారు కదండి. సో ఆవిడ కూడా 5గురికి చక్కగా సేవ చేసుకుంటుంది. బట్ ఈ కష్టాలు అయితే వచ్చాయి ద్రౌపది, అప్పుడు నువ్వు ఆ విధంగా అపరాధం చేయటం వల్ల. సో ఇప్పుడు నెక్స్ట్ తొందరలోనే పురుషోత్తమ మాసం వస్తుంది కాబట్టి నేను ఏదైతే పురుషోత్తమ మాసం యొక్క మహత్యం ఇప్పటి వరకు మీకు వివరించానో, పాండవులు ద్రౌపది మీరు దాన్ని ఆచరించండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళ తర్వాత చక్కగా నెక్స్ట్ ఆ తర్వాత వచ్చిన యొక్క పురుషోత్తమ మాసాన్ని చక్కగా ఆచరిస్తారు. ఆ తర్వాత మనందరికీ తెలిసింది ఎంత విజయం దక్కుతుంది వాళ్ళకి కదండి. ఎంత తక్కువ మంది సైన్యం అయినా సరే వాళ్ళకి విజయం వరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన అపరాధాలన్నీ కూడా ఆ విధంగా తొలగబడతాయి. అక్కడ కూడా ఇంకొక విషయం చెప్తారు, ద్రౌపది నువ్వు ఆ పురుషోత్తమ మాసానికి చేసిన అపరాధం వల్లే ఆ యొక్క సభలోకి ఆ విధంగా ఈడ్చుకురాబడ్డావు. యాక్చువల్ గా అయితే కానీ గొప్ప అవమానం జరగాలి, కానీ నీ అదృష్టం ఏంటంటే అప్పుడు మళ్ళీ నువ్వు నన్ను శరణు వేడావు. అప్పుడు నువ్వు మళ్ళీ నన్ను శరణు వేడావు కాబట్టి
నువ్వు అంత గొప్ప అపరాధం నుంచి, అంత గొప్ప అవమానం నుంచి బయటపడ్డావు. లేకపోతే అసలు అసమంజసం. దీన్ని బట్టి మనం ఒకటి తెలుసుకోవాలి. మనకు కూడా ఎంతో కర్మ లిస్ట్ చాలా ఉంది కదండి. ఎన్నో పాపాలు, ఎంత ఉందో తెలియదు. మనం ఏం మోయట్లేదు అనుకుంటున్నాం, కానీ చాలా బ్యాగులు మోస్తున్నాం. సో మనం రక్షింపబడ్డాలంటే ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం కూడా ఎప్పుడు కూడా నామాన్ని, స్వామి యొక్క పాద పద్మాలను ఆశ్రయిస్తే తప్ప మన కృత జన్మల యొక్క ఫలితాల నుంచి కానీ, ఇప్పుడు మనం చేసే ఫలితాల నుంచి కానీ మనం ఎవ్వరు కాపాడలేరు. ఆయన ఒక్కడే మనని ప్రొటెక్టర్, అల్టిమేట్ ప్రొటెక్టర్ ఆయనే. సో ఈ విధంగా జరుగుతుంది, రైట్. ఇంతే కాకుండా మనకి ఇది పురుషోత్తమ మాసం యొక్క మహత్యం పద్మపురాణంలో చెప్పబడింది. ఇంతే కాకుండా చాలా మంది పురుషోత్తమ మాసం యొక్క మహత్యాలు చాలా చోట్ల వివరించారు. అవి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, సో మనకి వాల్మీకి ముని కూడా చెప్తారు ఏమవుతుంది పురుషోత్తమ మాసాన్ని పాటిస్తే అంటారు. ఎవరైతే పురుషోత్తమ మాస వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుందంట. అంతేకాకుండా ఎవరైతే ఈ పురుషోత్తమ మాస వ్రతం చేస్తున్నారో ఆ యొక్క పర్సన్ లో మొత్తం అన్ని పుణ్యక్షేత్ర పుణ్య తీర్థాలన్నీ కూడా పర్సన్ లో వచ్చి ఉంటాయంట. చూడండి అయితే కదండి, అంటే మనం ఏమవుతాం అప్పుడు? పరిశుద్ధం అవ్వబడతాం, పవిత్రీకరణ చెందబడతాం, రైట్. సో ఎవరైతే ఫెయిత్ఫుల్ గా, చాలా భక్తి శ్రద్ధలతో ఏదైతే ఇప్పటివరకు చెప్పబడిందో, ఎవరెవరు చెప్పారు? దుర్వాస ముని చెప్పారు, కృష్ణ భగవాన్ చెప్పారు. అవన్నీ గనక మనం భక్తి శ్రద్ధలతో వాళ్ళు చెప్పినట్టు పాటిస్తే గనక వాళ్ళు గోలోక బృందావనం వెళ్తారని చెప్పి వాల్మీకి ముని కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే మనకి నైమిసారణ్య ఋషులు, ఇప్పుడైతే వీళ్ళందరూ విన్నారు కదా నైమిసారణ్య ఋషులు సుత గోస్వామి దగ్గర నుంచి. సో నైమిసారణ్య ఋషులు కూడా ఒక డిక్లరేషన్ చేస్తారు. ఏమిటంట, ఈ యొక్క పురుషోత్తమ మాసం ఎలాంటిదంట? కల్పవృక్షం లాంటిది, డిజైర్ ట్రీ. కల్పవృక్షం అంటే ఏంటండి? ఏదైతే అడిగితే ఇది కోరికలు నెరవేరుస్తుంది, అటువంటిదంట. సో అటువంటిది. సో డివోటీస్ అన్ని డిజైర్స్ తీరుస్తుందంట. డివోటీస్ కున్న డిజైర్ ఏంటండి? భక్తులకు ఉన్న డిజైర్ కారా, ఇల్లా, ఏంటి కావాలి భక్తులకి? గోలోక బృందావనం. గోలోక బృందావనం. ఎవరికైతే కారు ఇల్లు అయితే వెంటనే ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పక్కకు తోసేస్తారు, అవి 2 ఇచ్చి పక్కకు తోసేస్తారు కదండి. సో మనకు కావాల్సింది కృష్ణ భగవానుడు ఆ యొక్క గోలోక బృందావనం. సో ఈ పురుషోత్తమ మాసం ఎటువంటిదంట? డిజైర్ ట్రీ, కల్పవృక్షం లాగా ఉంటుంది, భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తుందంట. అలాగే ఎవరైతే భక్తి శ్రద్ధలతో పురుషోత్తమ మాస వ్రతాన్ని చేస్తారో రాధాకృష్ణుల యొక్క పాద పద్మాల పట్ల వాళ్ళకి అమితమైన ఆసక్తి, ప్రేమ వస్తుందంట. అలాగే వాళ్ళ యొక్క కర్మల యొక్క ఫలితాలన్నీ పోయి వాళ్ళు చక్కగా పరిశుద్ధం అవ్వబడతారని చెప్పి నైమిసారణ్య ఋషులు చెప్పారు. అలాగే హరిభక్త విలాస్లో ఒక విషయం చెప్పబడింది. ఓకే, సో హరిభక్త విలాస్లో ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే మనం పురుషోత్తమ మాస వ్రతం చేస్తున్నామో మనం ఫస్ట్ డేనే సంకల్పం తీసుకుంటాం స్వామి దగ్గర, రైట్. ఓ పురుషోత్తమ, ఓ జగన్నాథ, నేను ఈ యొక్క పురుషోత్తమ మాస వ్రతం చేయాలి అనుకుంటున్నానయ్యా, కావలసిన శక్తి సామర్థ్యాలు నువ్వే ఇవ్వాలి కదండి. దీన్ని ఆచరించడానికి ఆడ మొగ ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు కదండి. ఎవరైనా ఆచరించవచ్చు, ఏ వర్ణం వాళ్ళైనా చేయవచ్చు, ఏ ఆశ్రమం వాళ్ళైనా చేయవచ్చు. అలాగే ఎప్పుడైతే ఈ సంకల్పం తీసుకుంటాం, మనం ఏదైతే సంకల్పం తీసుకుంటామో చక్కగా 4 రోజులు పాటిస్తాం. ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత చివరి రోజు ఏం చేయాలని చెప్పబడుతుందంటే హరిభక్త విలాస్లో మళ్ళీ మనం స్వామి దగ్గర చెప్తాం, మీ దయ వల్ల, మీ కరుణ వల్ల, గురువుల యొక్క అపారమైన కృప వల్ల ఈ పురుషోత్తమ మాస వ్రతాన్ని చక్కగా చేయగలిగాను అని చెప్పి 33 ఐటమ్స్ పెట్టాలంట. 33 ఐటమ్స్ అంటే స్వీట్స్, 33 స్వీట్స్ అంటే పాలతో చేయబడినవి, నేతిలో ఎంచబడినవి. అంటే ఎక్కువ నార్త్ లో అయితే మాల్పోవా అవన్నీ ఇస్తారన్నమాట, మిల్క్ స్వీట్స్, లేకపోతే ఏదైనా ఒక మిల్క్ స్వీట్ కదండి, నేతితో చేసి పడింది, పాలతో చేయబడింది. సో 33 ఉండాలి, దాని సంఖ్య 33 ఉంచుతారు. సో ఆచార్యులు ఏం చెప్తారంటే ఇది అధిక మాసం ఎన్ని నెలలకు వస్తుందని చెప్పాను నేను? ఎవరికైనా గుర్తుందా? 2 years, 2.5 years. 2.5 years. ఎన్ని నెలలు అని చెప్పాను? 32. 32 months 16 days కదండి, 3 to 16 days. సో అందుకనే ఒక్కొక్క నెలకు ఒక్కొక్కటి కింద 33 అన్నమాట, రైట్. సో 33 స్వీట్స్ అన్నమాట, మిల్క్వి, నేతిలో చేయబడినవి. ఎవరికి ఇవ్వాలి? ఒక పరమ వైష్ణవులకి ఇవ్వాలి. ఎవరైతే మంచి వైష్ణవులో
వాళ్ళకి ఇస్తారు. సో మనం చూస్తాం బృందావనం వెళ్తే ఈ సమయంలో ఆ చివరి రోజున అక్కడ ఉన్న బృందావనంలో అక్కడ పూజారులకి అందరికి అక్కడ వాళ్ళందరూ ఇస్తూ ఉంటారు. అలాగే కృష్ణ భగవాన్ కూడా తీసుకుని వెళ్ళి ఇస్తారు వాళ్ళు కదండి. సో ఇదన్నమాట. అది ఇచ్చేసిన తర్వాత, దానం ఇచ్చిన తర్వాత ఇంకా వ్రతం క్లోజ్ చేస్తారు. సో ఇది పురుషోత్తమ మాస వ్రతం. కౌదిన్య ముని ఒకటి రికమెండ్ చేస్తారు. ఈ యొక్క మాసం అంతా కూడా ఒక మంత్రాన్ని 33 సార్లు ప్రతిరోజు చేయాలి. ఇది కూడా 33. ఈ మాసంలో ఏం చేసినా ఒక 33 అనేది ఈ యొక్క ప్రత్యేకం. ఎందుకంటే మనకి 33.5 అలా వస్తుంది కాబట్టి 33 అనేది వాళ్ళు పెట్టుకుతారు. సో 33 సార్లు ప్రణామాలు, ప్రతిదీ 33. సో మనకు ఒప్పుకుంటే 33 సార్లు భగవంతునికి ప్రణామాలు చేయవచ్చు రోజుకి. 33 సార్లు వైష్ణవులకు ప్రణామాలు చేయవచ్చు కదండి. సో ప్రతిదీ 33తో లింక్ పెట్టుకుంటారు. సో ఈయన మాతాజీ, చెప్పిన ఏమండి మనం చేసే ప్రసాదాలు 33 చేసిన తర్వాత బ్రాహ్మణులకు ఇస్తే బ్రాహ్మణులు అందరి దగ్గర తీసుకోరు కదా. 33 ఐటమ్స్ కాదండి, 33 రకాలు కాదు, 33 కౌంట్. ఒకే స్వీట్, ఒకే మిల్క్ స్వీట్, 33 కౌంట్ 33 సరే, ఉండాలంటే. ఏదైనా కూడా మనం చేసింది కొంతమంది బ్రాహ్మణులు తీసుకోరు కదా, అప్పుడు ఏం చేయాలా, ఎట్లా ఇవ్వాలా? ఎవరు తీసుకోకపోతే మన కృష్ణ భావాన్ని సమర్పించి ప్రసాద వితరణ చేయవచ్చు. రోజు చేయాలా మాతాజీ? రోజు కాదు, లాస్ట్ చివరి రోజులో, సంకల్పం లాస్ట్ లో చివరిలో. సో కౌదిన్యముని ఒక ఒక్కరికేనండి, ఒక్కరికి 33 స్వీట్స్ ఇవ్వాలంతే. ఒక రకమే 33 కౌంట్ ఒకరికి ఇవ్వాలి అంతే. 33 రకాలు కాదు, 33 రకాలు కాదు, ఒక రకమే 33 కౌంట్ ఒకరికి ఇస్తే సరిపోతుంది. ఓకే ఓకే. సో నేనేం హరిభక్త విలాస్ లో ఏం చెప్పబడింది అంటే, ఈ యొక్క మిల్క్ కేక్స్ అంటారు. మిల్క్ కేక్స్ అని చెప్పారు. అందులో అంటే మిల్క్ ఐటమ్, పాలు, నెయ్యి, ఏదైనా స్వీట్ షుగర్ లేకపోతే బెల్లం ఏదైనా వాడి తయారు చేసిన ఐటమ్ అన్నమాట. మాక్సిమం గీలో ఫ్రై చేసిన అయితే ఇంకా బెస్ట్. అది ఏం చేయాలి, దాని కౌంట్ 33 ఉండాలి. ఇప్పుడు మీరు 33 పీసెస్ అనుకోండి, కొన్ని 33 లడ్డులు కదా, 33. సో ఏం చేయాలి, ఒక మంచి వైష్ణవుడికి ఇవ్వాలి దానం అంతే. ఒక రకమే 33 కౌంట్ ఒకరికి ఇస్తే సరిపోతుంది. రైట్, ఇది లాస్ట్ రోజున మనం చేస్తాం. రైట్, ఓకే. సో కౌదిన్య ముని ఒక మంత్రం చెప్తారు. సో మీ అందరు కూడా రిపీట్ చేసే ప్రయత్నం చేయండి. నేను క్లాస్ అయిపోయిన తర్వాత ఆ మంత్రం మీకు తెలుగులో టైప్ చేసి పంపిస్తాను. సో ఈ మంత్రాన్ని మనం ఏం చేయాలంటే, ఈ యొక్క పురుషోత్తమ మాసం మొత్తం కూడా రోజుకి మినిమం 33 సార్లు పఠించాలి. పురుషోత్తమ మాసం మొత్తం మనకు అలవాటు అయిపోతే తర్వాత కూడా మనం కంటిన్యూ చేస్తాం. సో ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం పురుషోత్తమ మాసంలో నేర్చుకున్నాను, సో డైలీ ప్రేయర్స్ లో నాకు ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. సో ఈ యొక్క ప్రాక్టీసెస్ అన్ని మనకి ఎందుకు ఇస్తారు, కార్తీక మాసమైన పురుషోత్తమ మాసమైన 30 రోజులు చేసిన తర్వాత 31వ రోజు కూడా అదే ఫాలో అవ్వమని. ఓకే, అమ్మయ్య పురుషోత్తమ మాసం అయిపోయింది, చలో ఈ రోజు నుంచి మళ్ళీ డబుల్ టైం టీవీ. 30 రోజులు మిస్ అయ్యాను టీవీ, సరే ఇప్పటి నుంచి 4 గంటల టీవీ. దానికోసం కాదు, 30 రోజులు ఏదైనా మెడిసిన్ పడితే 31వ రోజు వాడు మెడిసిన్ లేకుండా బాగుంటాడని. 30 రోజులు మనం క్రమ పద్ధతిగా చేస్తే 31వ రోజు ఎవరు అడగకుండానే భక్తి చేయాలి. ఇది దీని ఎయిమ్ అనమాట. అంతేకాని ఒకే 30 రోజులు టీవీ చూడలేదు, అది చూడలేదు, షికారుకి వెళ్ళలేదు, ఒకే 31వ రోజు నుంచి డబల్ ధమాకా చేద్దామంటే వేస్ట్ అది కదండి. సో మారాలి, మనసులో మార్పు వస్తే బాగుంటుంది 30 రోజుల్లో. రైట్, సో ఏం మంత్రం మీకు చెప్తాను, అది మీరు కూడా పఠించండి. గోవర్ధనధరం వందే గోవర్ధనం వందే గోపాలం గోపరూపిణాం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికా ప్రియం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణాం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికా ప్రియం
గోవిందం గోపికాప్రియం గోవర్ధనధరం వందే గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణాం గోపాలం గోపినాం గోకులోత్సవమీశానాం గోవిందం గోపికాప్రియం. సో కౌదిన్యముని ఈ యొక్క పురుషోత్తమ వ్రతంలో మనకి ఆచరించమని చెప్పిన ఇన్స్ట్రక్షన్ అన్నమాట. సో ఈ యొక్క మంత్రాన్ని మినిమం 33 సార్లు ప్రతిరోజు కూడా జపించాలి. రైట్. సో ఏమని చెప్తున్నారు ఆయన? ఎవరైతే గోవర్ధనాన్ని ధరించిన ఆయన కృష్ణ భగవానుడు ఎంతో అద్భుతమైన గోపబాలన రూపంలో ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేశారు. ఆయన వాళ్ళందరికీ కూడా గోపబాలలకి గోపికలందరికీ కూడా చాలా ప్రియమైన వాడంట. అంతేకాదు ఏమిటంటే గోకులోత్సవం ప్రతిరోజు ఉత్సవమేనంట. గోకులంలో ప్రతిరోజు ఉత్సవమే, నిత్య ఉత్సవం. నిత్య ఉత్సవం అంటుంది శ్రీమద్ భాగవతం కూడా. ఎప్పుడు నిత్య ఉత్సవం అవుతుందంట? ఎప్పుడైతే మనం స్వామి యొక్క ముఖార విందాన్ని చూస్తామో అది నిత్య ఉత్సవం కదండి. ఎవ్రీడే ఫెస్టివల్. కృష్ణ చైతన్యంలో ప్రతిరోజు పండగే. భౌతిక ప్రపంచంలో వాళ్ళు పండగ రోజున ప్రసాదం తింటారు. కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు ప్రతిరోజు ప్రసాదమే తింటారు కదండి. అందుకు ప్రతిరోజు ఆనందంగా ఉంటారు. భౌతిక ప్రపంచంలో చూస్తాం పండగ రోజు మాత్రమే వాళ్ళు టేస్ట్ చేయకుండా స్వామికి పెట్టి తింటారు, ఎంతో ఆనందంగా ఉంటారు. మిగతా రోజుల్లో వాళ్ళ పట్టు కోసం చేసుకున్నప్పుడు బాధగా ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు మిగతా రోజు ఎందుకు బాధగా ఉన్నాను, పండగ రోజు ఎందుకు ఆనందంగా ఉన్నాను, వాళ్ళకి అంతగా అర్థం కాదు. తేడా ఏంటండి? ప్రసాదం తింటాం. సో కృష్ణ భగవాన్ యొక్క ప్రసాదం తీసుకోవాలి. అలాగే కృష్ణ భగవాన్ యొక్క ముఖార విందాన్ని ఎవరైతే చూస్తారో భక్తి శ్రద్ధలతో, ఎవరైతే ఆ ముఖానికి ఆకర్షితులు అవుతారో ఇక భౌతిక ప్రపంచంలో ఏది వాళ్ళకి ఆకర్షణీయంగా కనిపించదు. ఎవరికైతే ఇంకా ఏదైనా ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ఫోను ఇల్లు పొలము కనిపిస్తుంది అంటే ఆయన సరిగ్గా చూడలేదని అర్థం, ఆయన పట్ల సరిగ్గా ఆసక్తి పెరగలేదని అర్థం ఇంకా కదండి. సో అటువంటి ఆయన్ని ఎవరైతే దర్శిస్తూ ఉంటామో అది నిత్య ఫెస్టివల్ అంట, ఉత్సవం. ఎవ్రీడే ఫెస్టివల్ లా అవుతుంది ఎప్పుడైతే మన కృష్ణ చైతన్యంలో మన జీవితాన్ని గడుపుతామో. సో ఇది మనకి కౌదిన్యముని చెప్పిందనమాట. రైట్. సో ఇంకా మనం ఏం ఫాలో అవ్వాలి? ఇప్పటికి చాలా చాలా మనకి అక్కడక్కడ కొన్ని రూల్స్ తెలిసాయి. మనం ఒకేసారి అన్ని రూల్స్ తెలుసుకుందాం. ఏం ఆచరించాలి? ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? క్యాలిక్యులేషన్స్ ప్రకారం అధిక మాసం యొక్క ఎగ్జిస్టెన్స్ ఎలా వచ్చింది, అధిక మాసం యొక్క మహత్యం పద్మ పురాణంలో ఏ విధంగా చెప్పబడింది, ఇక సూత సౌనక ఋషుల సంవాదం నుంచి మళ్ళీ మనకి నారాయణ ఋషి, నారదముని సంవాదం నుంచి కృష్ణ యుధిష్ఠిర్ మహారాజు మధ్య సంవాదం వరకు మనం తెలుసుకున్నాం. ఈ విధంగా ద్రౌపది మాత యొక్క పూర్వ వృత్తాంతం తెలుసుకున్నాం. అలాగే వివిధ మునులు ఋషులు వివిధ శాస్త్రాల్లో యొక్క పురుషోత్తమ అధిక మాసానికి చెప్పిన మహత్యం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎలా ఆచరించాలో కరెక్ట్ గా ఒక పద్ధతిగా తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ మాసంలో జరిగిన అద్భుతమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఓకే. సో ఏం చేయాలండి మరి ఈ మాసం అంతా? ఏం చేయాలి? పొద్దున్నే లెగాలి. ఫస్ట్ మంగళ ముహూర్తంలో లెగాలి. ఎప్పుడండి మంగళ ముహూర్తం? 9ంటికా 10ంటికా? సూర్యోదయానికి గంటన్నర ముందు మాతాజీ. 1.5 అవర్ ముందు, సూర్యోదయానికి 1.5 అవర్ ముందు లెగాలి. అది బ్రహ్మ ముహూర్తం. అప్పుడు మనం లెగిసి మంగళహారతి చేయాలంటే దానికంటే అరగంట ముందు మనం లెగాలి. మంగళహారతి కరెక్ట్ గా ముహూర్తానికి లెగిస్తే మరి స్వామికి మంగళహారతి చేసేప్పుడు ఇంకా టైం అయిపోతుంది. 4:30కి అంటే మనం 4ంటికి లెగాలి. 4ంటికి లెగిసి మన కార్యక్రమం కంప్లీట్ చేసి ఎగ్జాక్ట్ 4:30కి మనం మంగళహారతి చేయవచ్చు. బాబు ఇవన్నీ చెప్పేస్తుంది ఇప్పుడు, దీని బదులు ఏమి చేయకుండా ఉంటే మంచిది అనుకోవద్దు. ఇందులో మీరు ఏం చేయగలరో అవి చేసే ప్రయత్నం చేయండి కదండి. మన సాయి శక్తిలా చేసే ప్రయత్నం మనం చేద్దాం. కానీ ఏంటి చేస్తారో తెలిస్తే మన స్టాండర్డ్ ఎప్పుడో ఒకసారి పెంచుకోవచ్చు. రైట్. ఒకటి ఇది మంగళహారతి. ఇంకోటి ఏమిటి? తులసి మాత యొక్క పూజ చేయాలి, తులసి పరిక్రమ చేయాలి. ఓకే. తులసిని స్వామికి సమర్పించాలి. శాలిగ్రామం ఉంటే 1,00,000 తులసులు శాలిగ్రామానికి సమర్పించవచ్చు. ఈ మాసంలో ఎప్పుడైనా కుదిరితే అదృష్టవంతులు శాలిగ్రామం ఉంటే 1,00,000 తులసులు కూడా సమర్పిస్తారు. లేదండి అంటారా, కొన్ని తులసులైనా మనం రాధారానికి సమర్పించాం, కృష్ణ భగవానికి మనం సమర్పిస్తాం. రైట్. అలాగే గంగలో బాత్ చేయాలి. పుణ్యనది తీర్థాల్లో స్నానం చేయాలి. మరి ఇప్పుడు గంగ లేదు, మనం వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయవచ్చు? 3 సార్లు గంగ గంగ
గంగా అని మనం జపించి మనం స్నానం చేయవచ్చు. లేకపోతే గంగా, యమున, గోదావరి ఆ యొక్క మంత్రం ఉంటుంది కదా, అన్ని ఒక నది దేవత తీర్థ స్థానాలను అందులోకి రమ్మని చెప్పి మనం ఆ మంత్రం పఠించి ఆ నీటితో మనం స్నానం చేయవచ్చు. కుదిరితే 30 రోజుల్లో దగ్గరలో ఏదైనా గోదావరి, కృష్ణ, యమున, గంగా ఎక్కడ దగ్గరలో ఏమైనా ఉంటే ఒక రోజు వెళ్ళి స్నానం చేసి వచ్చే అదృష్టం ఉంటే చేసి రావచ్చు. రైట్. అలాగే ఇంకోటి ఏంటి, జపం, నామ సంకీర్తన చేయాలి. నియమిత సంఖ్యలో నామ సంకీర్తన చేయాలి. మినిమం ఒక సంకల్పం తీసుకోండి. రైట్. సో భక్తులు ఏం చేస్తారో మీకు చెప్తాను, ఆ తర్వాత మీ శక్తి సామర్థ్యం ప్రకారం మీరు ఏం చేస్తారో చూసుకోండి. ఆల్రెడీ 2 చేసేవాళ్ళు 4 చేస్తారు, 4 చేసేవాళ్ళు 8 చేస్తారు, 8 చేసేవాళ్ళు 16, 16 చేసేవాళ్ళు 24, 32 చేస్తారు. ఇది మినిమం. లేదంటే మేము 48 చేస్తామంటే అది ఇంకా అదృష్టం. రైట్. సో మినిమం మనం ఏదైతే చేస్తున్నామో ఆ సాధనలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, ఇంకా ఎక్స్ట్రా చేస్తాం, అధికంగా చేస్తాం. రైట్. ఎక్స్ట్రా రౌండ్స్ చేస్తాం. అలాగే స్వామికి మంచి సుగంధమైన పుష్పాలు ఆఫర్ చేయాలి. అలాగే తులసి యొక్క మంజరీస్ ఉంటాయి, అప్పుడే కొత్తగా వచ్చిన మంజరీస్ కదండి, అవి సమర్పించాలి. అలాగే తులసి మాతకు కూడా నిత్యంగా ఎలాగైతే కార్తీకలో చేస్తామో దీపం ఆఫర్ చేయాలి. అలాగే రాధాకృష్ణులకు కూడా నెయ్యి దీపాన్ని ఆఫర్ చేయాలి. శ్రీమద్ భాగవతం వినాలి. సో అందుకే నేను యాక్చువల్గా ఈ రోజే మీకు ఈ సెషన్ తీసేసుకుంటున్నాను. మళ్ళీ ఒక పురుషోత్తమ మాసంలో ఒక రోజు నేను మళ్ళీ పురుషోత్తమ కథ చెప్పాను అనుకోండి, మళ్ళీ భాగవతం అటెండ్ అవ్వరు ఆ రోజున. అందుకని సో ఈ రోజే మనం తీసేసుకుంటున్నాం. రైట్. కొంతమంది చెప్పారు సాటర్డే సండే ప్రాబ్లమ్స్ అని, సో అందుకని నేను సడన్ గా మొత్తం ప్లాన్ ఈ రోజు మార్చేశాను. సో శ్రీమద్ భాగవతం వినాలి. మనకు అదృష్టం, మనం ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం ఎవ్రీడే. శ్రీమద్ భాగవతం వినాలంటే నియమిత సమయం, మనకు ఆల్రెడీ నియమిత సమయం పెట్టుకున్నాం 1 hour. రైట్. ఎవరైతే అటెండ్ అవ్వట్లేదు రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. రైట్. ఇప్పుడు మీరు ఆదివారం కూడా చెప్తారా మాతాజీ? నేను యాక్చువల్గా ఈ రూల్ విన్నప్పుడు నేను అనుకున్నాను, సో ఫస్ట్ నేనే మారాలి, లేకపోతే రైట్. ఒక పని చేద్దాం, ఎందుకంటే సండే నాకు టెంపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది, సండే ఇక్కడ మాకు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో సండే కావాలంటే మనం మార్నింగ్ టైం మార్నింగ్ టైం చేసుకుందామా భాగవతం 1 hour? అలాగే మాతాజీ. మార్నింగ్ మీ ఇష్టం, ఎందుకంటే మనం కంపల్సరీగా ఆ రోజు శ్రవణం చేయాలి అనుకుని అది చేయండి, లేకపోతే ఏదైనా ఒక రికార్డు పెట్టుకుని వినేసేయండి. లేదు మాతాజీ కంపల్సరీగా మేము చేస్తామంటే సండే మార్నింగ్ టైం. సో 7 to 8 అట్లా అయితే ఓకే మాతాజీ. మార్నింగ్ అందరూ మార్నింగ్ మనకి వేరే తెలుగు గీత ప్రోగ్రామ్ ఉంటుంది కదా, తెలుగు గీత ప్రోగ్రామ్ అయ్యేపటికి 10 అయిపోతుంది కదా. లేకపోతే 11 to 12 పెట్టుకుందాం అంటే సండే 11 to 12 పెట్టుకుందాం. ఓకే, అది మీ ఇష్టం, మీరు కన్ఫర్మ్ చేస్తే. లేకపోతే ఆల్రెడీ ఉన్న రికార్డింగ్ ఏదైనా వినండి శ్రద్ధగా. ఓకే. సో రైట్. ఇంకోటి ఏంటి, రీడింగ్ భగవద్గీత వాళ్ళ స్వంత అధ్యయనం చేయాలి. వాళ్ళ స్వాధ్యాయనం అంటే మీకు మీరుగా ఓపెన్ చేసి ఒక శ్లోకమో 2 శ్లోకాలు ఒక టైం పెట్టుకోవాలి. ఓకే, ఈ మంత్ అంతా 15 నిమిషాలైనా చదువుతా, 30 నిమిషాలైనా చదువుతా. రైట్. బెటర్ పెట్టుకోండి ఏదైనా ఒక పుస్తకం. ఎప్పటి నుంచైనా చదవలేకపోతున్నాదో భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతం, లేకపోతే ఏ పుస్తకం మీరు తెచ్చుకుని ఆల్రెడీ అలా పెట్టి ఉంచారో షెల్ఫ్ లో భగవంతునికి సంబంధించింది తీసుకుని చదవటం ప్రారంభించండి, కానీ ఒక టైం. అలాగే శాస్త్రాన్ని వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. కొంతమందికి డబ్బులు ఉండవు, కొనుక్కోలేరు, సో శాస్త్ర దానం చేయవచ్చు. వైష్ణవ సేవ చాలా చాలా ఇంపార్టెంట్. సో వైష్ణవ సేవ, టెంపుల్ సేవ, టెంపుల్ కి వెళ్ళి మన పర్సనల్ గా ఏదైనా సేవ చేసే అవకాశం ఉంటే కాదు, ప్రతి ఆదివారం మీ దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్ళి సేవ చేయండి. ఓకే. సో అదనమాట. అలాగే ఇంకోటి ఏంటి, ప్రణామాలు సమర్పించాలి. నామ్ అండ్ ప్రణామ్. ఓకే. నామం ఏంటి, మనం నామ సంకీర్తన నామం తీసుకున్నాం. ప్రణామం అంటే ఏంటి, దండవత్ ప్రణామం చేస్తారు పురుషులు, ఆడవాళ్ళు పంచాంగ ప్రణామం చేస్తారు స్వామికి. అది వైష్ణవులకి, భగవంతుడికి. కొంతమంది ఏంటంటే కౌంట్ పెట్టుకుంటారు 33 అని, కొంతమంది అట్లీస్ట్ మినిమం 3 సార్లైనా ప్రణామం చేస్తాను, లేకపోతే 10 సార్లైనా ఒక కౌంట్ పెట్టుకుంటారు. ఈ మాసంలో ఏంటంటే ప్రతిదీ ఒక కౌంట్ ప్రకారం వెళ్తారు. కౌంట్ ప్రకారం ఎందుకు పెట్టుకోవాలంటే మనం చాలా కుదురైన వాళ్ళం కదా, ఈ రోజు చాలా భక్తి ఉంటుంది, రేపు పొద్దున అసలు భక్తే ఉండదు. అయ్యి బాబోయ్ 30 రోజుల చాలే ఒక రోజు చేసేస్తాం అనిపిస్తుంది, కాబట్టి ఒక కౌంట్ ప్రకారం వెళ్ళాలి. రైట్. అదన్నమాట. నామ్ ప్రణామ్ వైష్ణవులకి, భగవంతుడికి. అలాగే ఎవరి పట్ల ఎన్వి ద్వేషం ఉండకూడదంట, ఎవరిని దూషించకూడదు చాలా కష్టమైనవి ఇవి. సో
పరిక్రమ భగవంతుని యొక్క విష్ణు ఆలయమైన కృష్ణ భగవాన్ ఆలయమైన 4 సార్లు పరిక్రమ చేసే అవకాశం ఉంటే చక్కగా వెళ్ళి చేయవచ్చు. టెంపుల్లోనే మంగళహారతి అటెండ్ అయ్యే అవకాశం టెంపుల్ అటెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లో చేసుకోవచ్చు. లేకపోతే మనం ప్రతిరోజు తెలుగు గీత మార్నింగ్ 4:30కే మంగళహారతి కానయ్యే ఉంటుంది. అట్లీస్ట్ మనం లైవ్ లో అయినా మంగళహారతి దర్శనం చూస్తే చేసిన ఫలితం వస్తుంది. ఓకే, సో పీస్ఫుల్ గా ట్రూత్ఫుల్ గా ఉండాలి. కొంచెం కష్టమైనవి కదండి ఇవి. జపమైనా చేసేస్తాం కానీ పీస్ఫుల్ గా ఉంటాం, ట్రూత్ఫుల్ గా ఉంటాం, ఎన్వి లేకుండా ఉండటం కొంచెం కష్టం. అలాగే ఓన్లీ కృష్ణ ప్రసాదం మాత్రమే తినాలి. మెయింటైన్ సిలబసి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే వైష్ణవ భజనలు ఏమైనా ఉంటే వాటిని చక్కగా రీసెర్చ్ చేయాలి. రైట్, ఓకే. సో ఈ విధంగా మనం ఫస్ట్ రోజు సంకల్పం తీసుకుంటాం, లాస్ట్ రోజు మనం చెప్పాను కదా ఏ విధంగా మళ్ళీ సంకల్పం చెప్పుకుంటాం. అలాగే స్వామికి మాతాజీ కుదిరితే సౌరాష్ట్రకం భజనలోనే సౌరాష్ట్ర ఓకే వైష్ణవ భజనలు ఏమేమి చెప్తారంటే ప్రాముఖ్యంగా జగన్నాథ అష్టకం, నందనందనాష్టకం, చౌరాష్టకం, జయ రాధా మాధవ, రాధే జయ జయ మాధవ దైతే, రైట్. మళ్ళీ వృందావన మహత్య భజనలు, గోపి గీత, రైట్. సో చాలా చాలా ప్రేయర్స్ ఉన్నాయి. చౌరాష్టకం ఇంపార్టెంట్ బాగా. అలాగే భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం డైలీ రీసెర్చ్ చేస్తాం, కంపల్సరీ రీసెర్చ్ చేస్తాం. డైలీ 20 శ్లోకాస్ ఉంటే 20 శ్లోకాస్ డైలీ రీసెర్చ్ చేస్తాం. అలాగే బ్రహ్మస్తుతి, శ్రీమద్ భాగవతంలో ఉంటుంది బ్రహ్మస్తుతి. 10వ స్కందం 14వ అధ్యాయం అయితే బ్రహ్మస్మృతి అంటే బ్రహ్మ సంహిత మాతాజీ. బ్రహ్మస్తుతి శ్రీమద్ భాగవతంలో బ్రహ్మదేవుడు చేసిన ప్రార్థనలు మాతాజీ. 14వ అధ్యాయం 10వ స్కందం 14వ అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయంలో శ్లోకాలు పఠిస్తాం. సో మినిమం 2 శ్లోకాలైనా రోజుకి శ్లోకం దాని తాత్పర్యం పఠించటం. రైట్, కొంతమంది మొత్తం అధ్యాయమే చదివేస్తారు, కానీ అట్లీస్ట్ మినిమం 2 శ్లోకాస్. అందులో 15వ అధ్యాయం భగవద్గీత. అయ్య బాబు ఇన్ని చెప్పేస్తున్నారు మా వల్ల కాదనుకుంటే కాకుండా ఏమి చేయగలరో అందులో మీరు తీసుకుని ఆ సంకల్పం తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి కదండి. 10వ క్యాంటో 14వ అధ్యాయంలో ఎన్నో ఐ శ్లోకాలు థింక్ 10th ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మొత్తం ఆ చాప్టర్ అంతా ఇప్పుడు పురుషోత్తమ అది 15వ అధ్యాయం అడగలేదు భగవద్గీత. ఇది ఆహా, 10వ ఇది క్యాంటోలో స్కందం 14వ అధ్యాయం మొత్తం మాతాజీ. అందుకనే 14వ అధ్యాయం 2 శ్లోకాలు చదువుతారు. 30 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారు అనమాట. ఓ సరే. కొంతమంది చాలా శ్రద్ధగా మొత్తం అధ్యాయం చదువుతారు. మీరు వీలైతే ఈ చేయవలసింది చేయకూడదు మాత్రం ఈ 2 మాత్రం లింక్ లో పెడితే బాగుంది. దీంట్లో గ్రూప్ లో ఏమిటండి? చేయవలసింది చేయకూడదు. ఓకే 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 మాతాజీ. సో ఇదన్నమాట. అంతేకాకుండా మనం భగవంతుణ్ణి అర్చామూర్తికి ఆరాధన చేస్తాం కదా. సో షోడశోపచార 16 ఐటమ్స్ ఆఫర్ చేయవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు. మామూలుగా అయితే మనం పువ్వులు, అర్ఘ్య కదండి, ధూప దీప నైవేద్యాలు ఆఫర్ చేస్తాం. సో 16 షోడశోపచారాలు ఏంటో మీకు చెప్తాను. సో కుదిరినంతగా మీరు చేసే ప్రయత్నం చేయండి. ఆసన, స్వాగత మార్నింగ్ చేస్తాం కదా, ఆయన ఆసన, స్వాగత, పాద్య, అర్ఘ్య, ఆచమన, మధుపర్క అంటే డ్రింక్ పొద్దున్నే ఆఫర్ చేస్తారు, పునరాచమన, స్నాన, వస్త్ర కదండి, మళ్ళీ ఆభరణాలు అలంకరించడం స్వామికి, గంధ పుష్ప, అలాగే ధూప దీప నైవేద్య, అలాగే ప్రణామాలు సమర్పించాలి. సో ఇది 16 ఐటమ్స్. అందులో మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. ఓకే, సో ఈ తర్వాత నేను రికార్డింగ్ పంపిస్తాను. మీరు కూర్చుని ఒక్కొక్కసారి విని మీరు ఏం చేయగలరో ఒక లిస్ట్ రాసుకోండి. అట్లీస్ట్ మీరు పెట్టుకున్న లిస్ట్ కి చెక్ లిస్ట్ కింద మీరు టిక్ పెట్టుకోండి. ఓకే, సో అన్ని చేసేస్తాను పెట్టుకుని ఏది చేయకుండా ఒక 2 రోజుల తర్వాత పడుకునే కంటే ఏం చేయగలరో చూసుకుని అవి చేయండి. మినిమం ఏం చేయాలి చెప్తాను. కంపల్సరీ చేయాల్సినవి ఏంటి? మంగళహారతి, జపం, ఎక్స్ట్రా రౌండ్స్, శ్రీమద్ భాగవతం శ్రవణం, ఇది కంపల్సరీగా చేయాలి. ఓకే, పురుషోత్తమ 15th చాప్టర్ పురుషోత్తమ యోగం రీడ్ చేయాలి. అలాగే 14వ అధ్యాయం 10వ స్కందం 14వ అధ్యాయంలో మినిమం 2 శ్లోకాస్ మనం రీసెర్చ్ చేయాలి. చౌరాష్టకం కూడా డైలీ రీసెర్చ్ చేస్తాం. అలాగైతే దామోదర మాసంలో దామోదరాష్టకం ఎలా చేస్తాం, ఈ మాసం అంతా కూడా బిల్వమంగళ్ ఠాకూర్ రాసిన కృష్ణ కరుణామృతలోది చౌరాగ్రకన్య పురుషాష్టకం మనం రీసెర్చ్ చేస్తాం. ఆయన గొప్ప చోరీ అంట, ఆయన గొప్ప దొంగ అంట. ఏం దొంగ అండి? ఏం చోరీ చేస్తాడు? మన దగ్గర ఏముందని చోరీ చేస్తాడు ఆయన?
అనేక జన్మార్జిత పాప చోరం మాతాజీ. ఏమండి అనేక జన్మాల నుంచి జన్మార్జిత ఆర్జించుకున్న పాప. పాప రాశి చాలా ఉంది కదండి. సో దాన్ని ఆయన దొంగలిస్తాడంట. లేకపోతే మన దగ్గరే ఉంది ఆయన దొంగలించడానికి కదండి. సో ఆ పాప రాశి ఆయన దొంగలించేస్తాడంట. ఆ తర్వాత మనకి ఏమవుతుందండి, హృదయం పరిశుద్ధీకరణ జరగటం వల్ల చక్కగా మనం మన నిజ స్థితిలోకి వెళ్ళి స్వామికి చక్కగా మనం సేవించుకోవచ్చు. ఇవి చేయాల్సినవి, చేయకూడనివి అన్ని చెప్పుకున్నాం. సరే, అయితే ఇంకా ఈ మాసంలో ఏం జరిగాయి అని తెలుసుకుందాం. ఓకే, మనం రీసెంట్ గా ఇది చెప్పుకున్నాం, నరసింహ కథ కూడా చెప్పుకున్నాం కదా. సో ఈ అధిక మాసంలోనే నరసింహ భగవాన్ కూడా ఆవిర్భవించారంట. ఓకే, సో ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, అధిక మాసం ఎప్పుడు ఒక్కసారే రాదు కదా, ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఒకసారి ఆషాఢంలో వస్తుంది, ఒకసారి శ్రావణ, ఇప్పుడు ఈసారి ఏమైంది, డబల్ శ్రావణ వచ్చింది కదా. సో అలాగా ఒక్కోసారి డబల్ అశ్విన వస్తుంది. అది ఇలాగ 32 మంత్స్ రొటేట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒకలా వస్తుంది, రైట్. ఒకసారి అలాగే ఈ నరసింహ చతుర్దశి టైంలో కూడా అప్పుడు అలాగే పడిందంట. సో ఏమవుతుంది, ఎప్పుడైతే హిరణ్యకశిపుడు రకరకాల వరాలు పొందాడు, ఎప్పుడైతే నరసింహస్వామి సంహరించేద్దాం అనుకున్నప్పుడు హిరణ్యకశిపుడు చాలా గట్టి గట్టిగా నవ్వుతున్నాడంట. ఏం నువ్వు చంపేద్దాం అనుకుంటున్నావా నన్ను? నీకు తెలియదా బ్రహ్మదేవుడు నాకు ఎంతెంత వరాలు ఇచ్చాడో. సో నరసింహస్వామి అన్నారంట, ఏం వరాలు ఇచ్చాడేంటి? పగలు గాని రాత్రి గాని నాకు చావు ఉండదంట. ఒకసారి చూసుకోను ఆయన, ఇప్పుడు పగలు కాదు రాత్రి కాదు. సరే అయితే, సో మళ్ళీ నవ్వుతున్నాడంట. ఎందుకు నవ్వుతున్నావు? నేను ఇంట్లో గాని బయట గాని చావను. ఇప్పుడు ఇంట్లోనూ లేవు, బయట లేవు, మధ్యలో ఉన్నావు. సరే అయితే ఓకే. ఇంకొకటి, నేను ఆకాశంలోనూ భూమి మీద చావను. నరసింహస్వామి అన్నారంటే, కనిపించట్లేదా? నువ్వు నా వల్ల ఉన్నావు, ఇప్పుడు నా ల్యాప్ లో ఉన్నావు, పైన లేవు కింద లేవు. ఓకే, ఇంకొక వరం పొందా నేను, నీకు తెలియదా? ఏంటది? బ్రహ్మదేవుడి దగ్గర గాని విశ్వకర్మ తయారు చేసిన ఆయన ఎటువంటి ఆయుధం చేత నాకు మరణం ఉండదు. స్వామి అన్నాడంటే, నిన్ను సంహరించడానికి ఆయుధం ఎందుకయ్యా? నా గోళ్ళు ఉన్నాయి చూసావా, ఇవే సరిపోతాయి. అవునా? కానీ ఇంకొక వరం ఉంది, 84 లక్షల జీవరాశుల్లో ఎవ్వరు, బ్రహ్మ సృష్టించిన వాటిలో ఎవ్వరు కూడా నన్ను సంహరింపలేరు. నేను బ్రహ్మ సృష్టించిన వాడిని కాదే. ఓకే, సో ఒక మానవుడు గాని జంతువు వానికి పట్ల నాకు మరణం ఉండదు. మరి నేను మానవుడిని కాదు, నరుణ్ణి కాదు, నరసింహుణ్ణి కదా. ఓకే, ఇంకొక వరం పొందానయ్యా, ఈ 12 మాసాల్లో ఏ మాసంలోనూ కూడా నేను సంహరింపబడను. ఒరే మూర్ఖుడా, ఇది 12 మాసాలు లేవు, ఇది అధిక మాసం ప్రవేశించిందయ్యా, ఇప్పుడు నిన్ను సంహరించటం తథ్యం అని చెప్పి స్వామి ఏం చేశారు, తన యొక్క కరాల గోలతో తన్ని చీల్చివేయటం, తన యొక్క ఉదర భాగాన్ని చీల్చివేయటం జరిగింది. నరసింహ భగవానికి జై. జై. నరసింహ భగవాన్ కూడా ఇప్పుడు ఆవిర్భవించారు. సో ఇంకోటి ఏంటి, మనం మొన్న రీసెంట్ గా చెప్పుకున్నాం జగన్నాథ కథ. నవకలేవరు ఎప్పుడు జరుగుతుందని చెప్పాను, గుర్తుందా ఎవరికైనా? అధిక మాసం. ఎప్పుడు అధిక మాసం? అధిక ఆషాఢం. అధిక ఆషాఢం కదండి. సో అప్పుడైతే ఇప్పుడు 2 టైమ్స్ శ్రావణం వచ్చింది కదా, అలాగే ఆషాఢం 2 టైమ్స్, అధిక ఆషాఢం వచ్చినప్పుడు అప్పుడు మనకి నవకలేవర ఉత్సవం అనేది అప్పుడు చేస్తారు పూరిలో. అది రెండవది, రైట్. సో ఇంకోటి ఏం చెప్తారంటే మనకి, మాతాజీ ఏమండి, అప్పుడు అధిక చైత్ర మాసంలో జరుగుతుందా ఇది అధిక నరసింహ ఆషాఢం? అవతారం? ఏమండి, అప్పుడు అప్పుడు ఒక అధిక మాసంలోనే నరసింహస్వామి ఆవిర్భవించాడంట అప్పుడు. అది అధిక చైత్ర మాసం వచ్చింది అప్పుడు. అప్పుడు ఆయన చైత్ర మాసమే కదా. అయితే అప్పుడు ఏ మాసం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ నేను తప్పు చెప్పలేను. ఆ టైం కరెక్ట్ చైత్ర మాసం అండి నరసింహ చతుర్దశి వచ్చేది అనుకుంటాను మాతాజీ. అయితే ఆ మాసమే, ఏదైతే నరసింహ చతుర్థి ఇప్పుడు వస్తుందో దానికి ఉన్న అధిక మాసంలోనే స్వామి ఆవిర్భవించారు, రైట్. ఓకే మాసంలో ఓకే, వైశాఖ మాసం మాతాజీ. వైశాఖం అండి. ఓకే వైశాఖ మాసంలోనే మాతాజీ. కరెక్ట్ కరెక్ట్. ఓకే, సో మన భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్తారంటే, భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్తారు, దీన్ని నిరాపేక్ష వ్రతం కింద చేయాలి అంటారు, పురుషోత్తమ వ్రతాన్ని. నిరాపేక్ష వ్రతం అంటే ఏంటంటే సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్. అంటే నేను భక్తి చెప్పారు కదండి, ఓకే, సో నీకు చెక్ లిస్ట్ పెట్టుకుని అవన్నీ చేసేస్తాను, ప్యారలల్ గా ఇటు మూవీకి వెళ్తా, ఇటు నా ఇంద్రియ భోగం కూడా చేస్తా, అలా కాదంట. నిరపేక్ష వ్రతం అంటే సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్, భక్తియుక్త సేవే చేయాలి ఈ నెల రోజులు అని ఆయన చెప్పడం జరిగింది. ఆయనకి ఏం చెప్పారు, టెంపుల్ ని క్లీన్ చేసినా కూడా ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంట.
అలాగే తులసి మరియు ఈ యొక్క లోటస్ ఫ్లవర్స్ ని స్వామికి సమర్పిస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు జరుగుతాయి అని మనకి భక్తి వినోద్ ఠాకూర్ కూడా చెప్పటం జరిగింది. రైట్. మాతాజీ తులసికి దూది పెట్టేసి ఆవు నెయ్యి దీపం ఇస్తారు కదా మాతాజీ, అది దామోదర తులసి మాసంలో కొమ్మలకి. చేస్తాము. దామోదర మాసంలో చేస్తాం మాతాజీ. సో ఇప్పుడేమి ప్రస్తావించబడలేదు, బట్ పెడితే మంచిదే స్వామికి. పెడితే ఆఫర్ చేస్తే ఇంకా మంచిది. రైట్. సో ఇవి అన్నమాట దామోదర మాసం యొక్క ఫలితాలు. రైట్. నరసింహస్వామి ఒకటి అపేర్ అయ్యారు మనకి. మళ్ళీ ఈ లీల ఒకటి జరిగింది, నవకలేవర ఒకటి జరుగుతుంది. ఓకే. సో ఇంకా ఈ మాసంలో జరిగిన అద్భుతమైన విషయాలు ఏంటి అంటే ఆ ఇతను ఉన్నారు కదా, ఒక నహుష మహారాజు అని మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది. ఎప్పుడైతే ఒకసారి ఇంద్రుడు బృహస్పతి పట్ల వాళ్ళ గురువుగారి పట్ల అపరాధం చేసినప్పుడు, ఆయన పంది రూపం తీసుకుని వచ్చినప్పుడు, అప్పుడు ఇంద్రుడి పొజిషన్ లో ఎవరొకరు కూర్చోపెట్టాలని చెప్పి అప్పటికున్న ఎవరైతే 100 యజ్ఞాలు చేయాలి కదా ఇంద్రుడి పొజిషన్ కి, కానీ అప్పటికి 100 ఎవరు లేరు. సరే అయితే ఆ లిస్ట్ లో ఎవరున్నారని చూస్తే చాలా మంది కొంచెం ప్యారలల్ గా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు వస్తే అందరూ కూడా నహుషుడు ఉన్నాడంట. ఈ నహుషుడికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే పురుషోత్తమ వ్రతాన్ని ఆచరించాడంట. సో అప్పుడు అతన్ని ఇంద్రుడి కింద తీసుకోవటం జరిగింది. బట్ మనకు తెలుసు తను మళ్ళీ ఇంద్రుని భార్య పట్ల అపరాధం చేయటం జరుగుతుంది. అగస్త్యముని శపిస్తారు, మళ్ళీ తను ఇంద్ర పదవి నుంచి పడిపోతారు. మళ్ళీ అప్పుడు మనందరికీ తెలుసు బ్రహ్మదేవుడు వచ్చి పంది రూపంలో ఉన్న ఇంద్రుడికి దేహం తీసేసి మళ్ళీ ఇంద్ర పొజిషన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఆ లీల కూడా ఈ యొక్క అధిక మాసంలోనే జరిగింది. సో ఇంకోటి ఏమిటంటే ఒకసారి ఒక రాజు ఉంటాడు, కృతవీర్య అని ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 100 మంది రాణులు ఉంటారు, కానీ సంతానం ఉండదన్నమాట. సో 100 మంది రాణుల్లో ఒక ఆవిడ చాలా పవిత్రురాలన్నమాట, పద్మిని ఆవిడ పేరు. సో ఆవిడని తీసుకుని అరణ్యానికి వెళ్ళి ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు, కానీ సంతానం దొరకదు. తన యొక్క భర్త యొక్క పరిస్థితి దేనసి చూసి ఆవిడ దగ్గర ఉన్న ఆశ్రమాలన్నీ తిరిగి ఎవరైనా సొల్యూషన్ ఇస్తారేమో అని చూస్తుంటే అక్కడ అత్రిముని ఆశ్రమంలో అనసూయ మాతను కలుస్తుంది ఆవిడకి. అప్పుడు అనసూయ మాతకి ఇలా గోడు వినిపించుకుంటుంది, నాకు ఒక సంతానమే లేకుండా పోయిందమ్మా, నా భర్త ఈ విధంగా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు, చూస్తే చాలా బాధ కలుగుతుంది, ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పమమ్మా అంటే అప్పుడు అనసూయ మాత పురుషోత్తమ మాస వ్రతంలో ఈ యొక్క ఏకాదశి గురించి పాటించమని చెప్తుంది. పురుషోత్తమ మాస వ్రతాన్ని పాటిస్తారు, ఏకాదశిని కూడా చాలా బాగా పాటించడం వల్ల వాళ్ళకి ఏకాదశి కూడా ఎలా చేస్తారంటే రాత్రంతా వాళ్ళు జాగరణ చేసి నామ సంకీర్తన చేస్తుంటారు భార్యాభర్తలు. ఆ తర్వాత వాళ్ళకి ఒక అద్భుతమైన సంతానం కలుగుతుంది. ఆయన కార్తవీరార్జున, మనకు తెలుసు కదా కార్తవీరార్జున, 1000 చేతులు ఉంటాయి కదండి, చాలా బలవంతుడు. సో అటువంటి సంతానం పొందటం కూడా జరిగింది ఈ యొక్క మాస ఫలితంగా. ఎంత బలవంతుడు అంటే కార్తవీరార్జున, ఒకసారి రావణాసురుడు నర్మదా నదీ తీరం దగ్గర తపస్సు ఆచరిస్తూ ఉంటే ఈయన నర్మదా నదీ తీరానికి విహారానికి వస్తాడు. ఈ కార్తవీరార్జున తన యొక్క చేతులు ఇలా అంటుంటేనే యొక్క అలలు ఒక డైరెక్షన్ మారిపోతుంది అనమాట. అలాగే వీళ్ళ యొక్క ఏమంటారు నవ్వులు, కేరింతలు అవన్నీ రావణాసురుడు యొక్క తపస్సుకు భంగం కలిగిస్తే రావణాసురుడు వచ్చి ఇలా చేస్తున్నావా, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే, ఓ నాకంటే బలవంతుడు అని చెప్పి కార్తవీరాజుని రావణాసురుని ఇలా పట్టించుకుంటాడు. దానికున్న 1000 చేతుల్లో ఒక చేతితో పట్టించుకుంటాడు. రావణాసురుడు గింజుకుంటాడంట, ఇంకా గట్టి గింజుకుంటే కోతి కింద మార్చేస్తాను, సైలెంట్ గా ఉండంటే అలాగే ఉంటాడంట. రావణాసురుడు కోసం చాలా మంది వాళ్ళ యొక్క బట్టలు అందరూ ఎత్తుకుంటూ వస్తే కార్తవీరాజన్ చేతుల్లో ఇలాగా బొమ్మలాగా అలా ఉంటాడు అనమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళు పులస్త్యముని తీసుకుని వచ్చి బతికిలాడితే అప్పుడు కార్తవీరాజుని వదిలిపెట్టేస్తారు. అప్పుడు ఈ విషయాన్ని పులస్త్యముని నారదముని చెప్తారు. ఇంత శక్తి ఎలా వచ్చింది అనుకున్నావు, ఇతను పురుషోత్తమ మాస వ్రతం చేసిన కారణంగా వాళ్ళ తల్లిదండ్రులకి లభించాడు, ఇంత శక్తిమంతుడు అని నారదమునికి పులస్త్యముని చెప్తారు. సో ఈ విధంగా చాలా చాలా అద్భుతమైన లీలలు ఇంకా జరిగాయి. ఒక్కొక్క మహారాజు ఉంటారు, హతధ్వన మహారాజు. సో ఆయనకి ఆ సంతానం అంటే ఆయన ఏం జరుగుతుందంటే ఆయన అడవిలో వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు బాగా అలసిపోతాడు, చెట్టు కింద కూర్చుని ఉంటాడు. బాగా కూర్చుని ఉంటే ఒక రామచిలుక వస్తుంది పైన, చెట్టు పైన ఉండి అంటుంది, ఏంటో ఈ యొక్క మూర్ఖమైన జనులు ఎప్పుడు కూడా ఇంద్రియ తృప్తి కోసమే జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు, అసలైన మానవ జన్మకి ఏం కావాలి అన్న విషయాన్ని వాళ్ళు ఆలోచించరు, ఈ విధంగానే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారు అని ఒక 2-3 సార్లు చెప్తుంది అనమాట. అర్థం కాదు, అసలు మాట్లాడే చిలుక ఉండదు, అదే కాకుండా ఇంత అద్భుతమైన మాటలు మాట్లాడుతుంది అనుకుంటాడు. రామచిలుక వెళ్ళిపోతుంది. తర్వాత ఈయన అక్కడ వాల్మీకి ముని ఆశ్రమం ఉంటే వాల్మీకి ముని అడుగుతారు, ఎందుకు ఈ చిలక నా దగ్గరికి వచ్చే విషయం చెప్పింది,
అప్పుడు వాల్మీకి ముని యొక్క మొత్తం అని చూడగలరు కదా, ఆయన దివ్య దృష్టి ద్వారా చూసి చెప్తారు, తిను ఇంతకు ముందు జన్మలో నీ యొక్క కుమారుడే, నువ్వు ఇంతకు ముందు జన్మలో ఒక బ్రాహ్మణుడివి, సుదేవ్ అనే బ్రాహ్మణుడివి, నువ్వు గౌతమ ఋషి యొక్క ఆ కూతురుని నువ్వు వివాహం చేసుకున్నావు, గౌతమిని. అప్పుడు నీకు ఒక పిల్లలు లేరు. అప్పుడు మీరు ఏం చేశారంటే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అయితే మీరు అడిగారు భగవంతుడిని, ఏమని అడిగారు? ఒక సంతానం కోసం అడిగితే ఆయన అన్నారు, మీకు ఒక నెక్స్ట్ 7 జన్మల వరకు సంతానం లేదయ్యా, సంతానం కలిగే యోగ్యత లేదు అని స్వామి చెప్తే మీరు చాలా బాగా రోధించారు. రోధించితే అప్పుడు గరుడు చాలా జాలి కలిగిందంట. చూడండి, అందుకనే కనీసం మన బాధ మా భక్తులకి అర్థమైతే మన పని జరుగుతుంది. సో గరుడదేవో రికమెండ్ చేశారంట స్వామిని. అదేంటి స్వామి, నిన్ను శరణు వేడే వాడికి ఏదైనా లేకుండా ఉండటం అనేది ఉంటుందా? ఎంత బాధపడుతున్నారు వాళ్ళు, ఎంత తపస్సు చేశారు, ఎన్ని వేల సంవత్సరాలు, కరుణించవచ్చు కదా. బట్ స్వామి నవ్వుతున్నారంట, వైష్ణవుడు, అందులో నా పరమ భక్తుడు రికమెండేషన్ నీకు దొరికింది, అయితే నువ్వు చాలా బాగా అదృష్టవంతుడివి అని చెప్పి అప్పుడు ఒక సంతానం ఇవ్వటం జరుగుతుంది. ఆ సంతానమే ఒక సుఖదేవ అనే ఒక పుత్రుడు అన్నమాట. సో చాలా బాగా ఉంటాడు, చాలా మంచి లక్షణాలు చిన్నప్పటి నుంచి కూడా. ఒకసారి దేవల ఋషి అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు చూసి ఆశీర్వదించమని యొక్క తల్లిదండ్రులు అడిగినప్పుడు ఆ దేవల ఋషి చెప్తారు, ఏమని ఆశీర్వదించనమ్మా, నాకు అర్థమవుతుంది ఇతను 12 సంవత్సరాల కంటే ఎక్కువ బతకడు, తర్వాత చనిపోతాడు. వాళ్ళు చాలా బాధపడతారు, అవునా 12 సంవత్సరాలే ఉంటాడా అనుకుంటారు. సరే అయినప్పుడు ఆయన చెప్పినట్టుగానే వాళ్ళు ఎప్పుడైతే నది స్నానానికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు, అందులో మునిగిపోయి ఆయన చనిపోతాడు. చనిపోతే వీళ్ళకి చాలా బాధ కలుగుతుంది, ఎందుకంటే ఎన్నో అద్భుతమైన గుణాలు ఆ బాబుకి కదండి, ఎందుకంటే భగవంతుని యొక్క కరుణతో పుట్టాడు, చాలా అద్భుతమైన సద్గుణాలు అన్నమాట. ఆ బాబుని పట్టుకుని వాళ్ళు పగలు రాత్రి ఏడుస్తూ ఉంటారు. ఎంతో పెద్ద వర్షం వస్తున్నా సరే ఆ యొక్క మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకుని కంటిన్యూస్ గా ఏడుస్తూ ఉంటారు. పగలు రాత్రి అలా వెళ్ళిపోతుంది, వాళ్ళు కంటికి నిద్రపోరు, ఏమీ తినరు, కానీ నామ సంకీర్తన వదిలిపెట్టరు, స్వామినే పిలుస్తూ ఉంటారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పుడు ఈ యొక్క పురుషోత్తమ మాసం అయిపోతుంది. ఆ నెల రోజులు స్వామిని ఆ విధంగా ఆరాధిస్తే స్వామి ఎంతో సంతృష్టి పడి వచ్చి అడుగుతారు, ఏం కావాలి మీకు, ఏం కావాలి, ఏం కావాలి స్వామి, చూసారు కదా మా అబ్బాయి, మా ప్రాణం, మాకు వాడే కావాలి. సో స్వామి సరే అయితే మీరు ఎంతగా సంతృప్తి పరిచారంటే నాకు మీరు ఏది అడిగినా ఇస్తాను సరే అని చెప్పి మళ్ళీ ఆ బాబుని మళ్ళీ జీవం ఇస్తారు. అలాగే అంతేకాకుండా 12,000 సంవత్సరాలు జీవిస్తాడు మీకు బాబు అని చెప్తారు, అంత ఆయుష్ ఇస్తారు. సో తనకి చాలా దీర్ఘాయుష్ ఉంది, కానీ వీళ్ళు కొన్ని రోజులకి ఈ యొక్క దంపతులు, ఈ బ్రాహ్మణుడి ఆవిడ కొన్ని రోజులకి దేహం వదిలిపెట్టేస్తారు. మళ్ళీ ఆ బ్రాహ్మణుడు ఇప్పుడు హతధ్వని మహారాజు కింద రావటం జరిగిందనమాట. సో ఎవరైతే ఈ యొక్క 12,000 సంవత్సరాలు ఉన్నాడో ఆయన గొప్ప ఋషి అవుతాడో, సో ఆయన యొక్క శక్తుల ద్వారా ఇక చిలుక రూపం తీసుకుని వచ్చి వాళ్ళ తండ్రికి చెప్తున్నాడు అనమాట, లేదు ఉపయోగించుకోవయా ఈ మానవ జన్మ, వెళ్ళిపోవాలి ఇదే జన్మలో నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచానికి. అప్పుడు ఏమడిగావు, స్వామి వస్తే స్వామి నువ్వు కావాలని అడగని నన్ను కావాలని అడిగావు కదా, కదండి, మన స్వామి వస్తే స్వామిని అడగాలి కదా. కానీ ఒక్కోసారి మనం వాత్సల్యం కదా, స్వామి ఏది ఇవ్వడానికని రెడీ అవుతారు, కానీ మనం అదో ఇదో ఆ పేరు ప్రతిష్టో కదండి, ఆ బంగ్లానో ఆ బైక్ ఏదో ఒకటి అడుగుతాం, అది ఇచ్చి వెళ్ళిపోతాడు స్వామి కదండి. ఎలా ఉంటుంది ఒకసారి ముసలావిడ ఏమవుతుంది, కట్టెలు మోయలేక మూట పైకెత్తలేక నారాయణ నారాయణ అని గట్టిగా పిలిచి స్వయంగా నారాయణుడు వచ్చేస్తే ఏం కావాలమ్మా అంటే ఈ కట్టెల మూట పైన పెట్టవయ్యా అని అడిగిందంట. స్వయంగా నారాయణుడు వచ్చాడు కదండి, కానీ ఇప్పుడు పెట్టమని అడుగుతుంది. సో ఇది మన పరిస్థితి, కానీ మన స్వామి స్వయంగా వచ్చినా ఏం అడగాలో మనకు తెలియకపోతే చాలా కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు గుర్తు చేయడానికి మీ అబ్బాయి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ చిలుక రూపంలో ఆయన ఇప్పుడు పెద్ద యోగి ముని అయ్యాడు, తను అలాగే ఉద్ధరింపబడుతున్నాడు, మీరు కూడా ఉద్ధరింపబడాలి, ఈ జన్మలోనే మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మీ అబ్బాయి ఆడు రామచిలుక రూపంలో వచ్చాడు అని చెప్తే అప్పుడు తనకు అర్థం అవుతుంది. హతధ్వని మహారాజ్ చక్కగా అప్పుడు పురుషోత్తమ మాసం చక్కగా చేసి ఆ జన్మలో స్వామిని చేరుకుంటాడు కదండి. సో ఈ విధంగా ఎన్నెన్నో అద్భుతమైన లీలలు మనకి వస్తాయి. ఈ కతవీరాజున ఈ నహుష మహారాజు కదండి, రైట్. సో ఇవన్నమాట మనకి ఈ యొక్క కార్తీక మాసం యొక్క మహత్యాలు. సో మనం దయచేసి కుదిరినంతగా మీరు ఏమి సంకల్పం తీసుకుంటారో తీసుకోండి, బట్ ఏదైతే మినిమం చేయాలో అవి మాత్రం చేస్తూ ఎక్స్ట్రా మీరు ఏదైతే చేయగలరో మీ యొక్క సంకల్ప షీట్ మీరు ప్రిపేర్ చేసుకోండి.
అంతేకాకుండా మీకు ఇప్పుడు ఈ గీతా జ్ఞాన్ గ్రూప్స్ లో అన్నిట్లో కూడా ఒకటి పంపిస్తారు. ఇప్పుడు ఒక లింక్ అనేది గీతా జ్ఞాన్ టీం ద్వారా ఇక ఇస్కాన్ శేషాద్రిపురం టెంపుల్ ద్వారా ఒకటి అనేది క్రియేట్ చేయబడింది. ఏంటి? పురుషోత్తమ మంత్ ఛాలెంజ్. ఎవరైతే ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, రైట్? సో అందులో మీరు రిజిస్టర్ అవ్వాలి. ఒక లింక్ వస్తుంది. సో మీరు అందులో రిజిస్టర్ అయితే, సో మీరు లోపలికి వెళ్తే, కావాలంటే ఒక రోజు మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళాక ఏం చేయాలి అన్నది. సరే, పురుషోత్తమ అంత స్టార్ట్ అయిన తర్వాత లోపలికి మనం లాగిన్ అయిన తర్వాత అట్లీస్ట్ మీరు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోండి. ఓకే, సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రీస్ ఉంటాయి ప్రతిరోజు. 18 జూలై 2023. సో మీకు ఒక చెక్ బాక్స్లు ఉంటాయి. మంగళహారతి అటెండ్ అయ్యామా చెక్, అలా చెక్స్ ఉంటాయి, రైట్? సో ఎండ్ ఆఫ్ ద డే లేకపోతే ఈ రోజు సాధన నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మీరు అప్డేట్ చేస్తే మీకు ఇన్ని పాయింట్స్ అని లాస్ట్ లో వస్తాయి, రైట్? సో ఎవరైతే బాగా ఫస్ట్ 30 స్కోర్స్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ఏదో బహుమతి గీతాజ్ఞానం ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఏంటి ఎలా అన్నా నాకు తెలీదు, బట్ మనం బహుమతుల కోసం అయితే చేయట్లేదు కదా. వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా మనకి అది కాదు. మనకి ఏం కావాలి? కృష్ణ భగవాన్ యొక్క సంతృప్తి కావాలి. కావాలి అంటే ఒక ట్రాకర్ ఉండాలి, ఒకటి ట్రాక్ చేసేది ఉండాలి. మనకి మనం ట్రాక్ పెట్టుకుంటే మనకు తెలుసు కదా మన గురించి ఎంతలా ఫాలో అవుతామో కదండి. ఈ సిస్టమ్ అనేది ఉంటే మనం ఫాలో అవ్వచ్చు, రైట్? మేము సిస్టమ్ లో ఎంటర్ అవ్వలేమండి, మాకు సిస్టమ్ తెలియదు ఎంటర్ చేయటం అంటే, అట్లీస్ట్ మీరు ఓకే 18th జూలై నా పేరు ఇది, నేను ఇది చేశాను అని ఒక మెసేజ్ అయినా గ్రూప్ లో పెట్టగలరు కదా, రైట్? సో అదైనా చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి మాతాజీ? ఆ లింక్ మీకు పంపిస్తారు మాతాజీ. రేపు ఎల్లుండిలో మీకు ఆ లింక్ పంపిస్తారు. ఆ ఛాలెంజ్ అనేది సో మీరు అందులో లోపలికి వెళ్తే ఏకాదశి మహత్య కథ అంటే ఇప్పుడు నేను చెప్పినంత వివరంగా ఉండకపోయినా మీకు బ్రీఫ్ గా అయితే ఉంటుంది, బట్ ఇంగ్లీష్ లో ఉంటుంది, రైట్? సో మళ్ళీ అలాగే ఏమేమి చేయాలి మీరు అక్కడ భజన్స్ కూడా మీరు అక్కడ భజన్కి సంబంధించిన వీడియో, యూట్యూబ్ వీడియో ఏదైనా మాకు లభించి ఉంటే దానికి అక్కడ కూడా లింక్ ఇస్తున్నాం. సో మీరు అక్కడ వినవచ్చు కదండి, అలా చేయవచ్చు. సో మాకు ఇవన్నీ తెలియవండి, మాకు టెక్నాలజీ తెలియదు, ఏమీ తెలియదు. ఓకే, సరే ఇప్పుడు ఈ యొక్క రికార్డింగ్ ఇంకొకసారి విని ఏం చేయాలో ఏం చేయకూడదు కూర్చొని రాసుకుని ఒక షెడ్యూల్ మీరే వేసుకుని ఏం చేయవచ్చు, నెక్స్ట్ డే ఈ రోజు ఏం చేసాం అదంతా ఒక చిన్న మెసేజ్ కింద. ఓకే, 18th జూలై శ్రీప్రద రంగదేవి దాసి నెంబర్ ఆఫ్ ఇన్ని రౌండ్స్ చేశాను, ఇంతసేపు శాస్త్ర అధ్యయనం చేశాను, ఒక చిన్న మెసేజ్ కదండి. అది తెలిపితే అట్లీస్ట్ మీరు సంకల్పం తీసుకున్నారు చేస్తున్నారు అన్న విషయం మీ లీడర్కి తెలుస్తుంది, రైట్? అంతేకాకుండా అది ఒకటి. రెండో విషయం ఏమిటి, మిగతా వాళ్ళందరికి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. సో పెళ్లి చేసుకున్నప్పుడు అందరికి చెప్పి చేసుకోవాలి. ఎందుకండి? ఎందుకు చెప్పి చేసుకోవాలి పెళ్లి? తేడా వస్తే అందరూ మళ్ళీ సాక్షి ఉంటారు. రేపొద్దున్న అన్న రోజున ఎవరితో తిరగకూడదు. ఇంకా పెళ్లి చేసుకుంటే ఇక అమ్మాయే కదండి. అందరిని పిలిచి మరీ చేస్తారు పెళ్లి. ఎందుకని? ఎస్, వీడికి రెస్పాన్సిబిలిటీ ఉంది, ఈ అమ్మాయి బాధ్యత వీడిది కదండి. అలాగే మంచి పని చేసేటప్పుడు డిక్లరేషన్ చాలా అవసరం. సో మనం ఏదైనా తప్పు చేద్దామన్నా వేరే వాళ్ళు చేయనివ్వరు. ఇంకా ఓకే నువ్వు ఆల్రెడీ సంకల్పం తీసుకున్నా మర్చిపోయావా అని అడుగుతారు. కాబట్టి సో మీరు నాకు మెసేజ్ పెట్టట్లేదంటే మీ సంకల్పం తీసుకోలేదని నేను ఫీల్ అవుతాను. సో అట్లీస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. ఎన్నెన్నో మెసేజ్లు పంపిస్తారు కదా మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి. డైలీ వాట్సాప్ ఓపెన్ చేస్తే మెసేజ్ కూడా పెట్టలేని వాళ్ళు ఎవరు లేరు కదా. మీకు పెట్టడం రాకపోతే మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటారు, వాళ్ళ చేతైనా పెట్టించండి. ఎస్, 18వ తారీఖు నా పేరు ఇది చేశాను, ఈ రోజు నేను చేసిన భక్తి ఇది, అంత ఒక చిన్న మెసేజ్, 5-6 లైన్స్ మెసేజ్, అంతే, అయిపోయింది, రైట్? ఇప్పుడు సో జాయిన్ అయితే మేము మెసేజ్లు పెట్టక్కర్లేదా మాతాజీ? అలా అక్కడ జాయిన్ అయినా ఇందులో పెట్టవచ్చు, రైట్? అలాగే సో గ్రూప్ లో పెడితే ఏమిటంటే మన గ్రూప్ అందరికి ఇన్స్పిరేషన్, మనకి మనం ఇన్స్పైర్ అవుతాం కదండి. ఓకే, సో నేను ట్రాకర్ లో మనమే అప్లోడ్ చేస్తున్నాం ఎవరికి తెలియదు, ఓన్లీ లాస్ట్ లో మేము చూడగలం ఆ డాష్ బోర్డ్ లో కదండి. సో డైలీ వెళ్ళి మేము ట్రాక్ చేయం, కానీ గ్రూప్ లో అయితే వెంటనే మెంటర్ ఎప్పుడు రెస్పాన్సిబుల్ గా వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ గ్రూప్ లో ఎంతమంది యాక్టివ్ గా పార్టిసిపేట్ యాక్టివ్ గా చేస్తున్నారు, అట్లీస్ట్ ఆ లీడర్ కి ఆ మెంటర్ కి తెలుస్తుంది, రైట్? ఓకే, సో అదనమాట. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళాక డీటెయిల్స్ ఎంటర్ అనేది ఉంటుంది. ఏ మెంటర్ కి మీరు ఏ మెంటర్ అండర్ లో ఉన్నారో అది కూడా మీరు ఫిల్ చేయవచ్చు. అక్కడ నా నేమ్ కూడా ఉంటుంది, మీరు నేమ్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క సాధన ఎంటర్ చేయవచ్చు. ఎవరైతే టెక్నాలజీ మాకు తెలీదు అన్న వాళ్ళు ప్రాబ్లం లేదు, దయచేసి మెసేజ్ పెట్టండి. ఓకే, ఇదనమాట. ఇది మన పురుషోత్తమకి జై, కృష్ణ భగవానుడికి జై, శ్రీ మహావిష్ణువుకి జై.
జై శ్రీల ప్రభుపాదికి జై. గురు జై మహారాజ్ జై. పతాక స్వామి మహారాజ్ కి జై. జై. థ్యాంక్ యూ డివోటీస్. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా, లేకపోతే మనం వైండ్ అప్ చేసేద్దాం సెషన్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్లోకం ఉంది కదా మాతాజీ, గోవర్ధనధరం వందే, ఎస్ మాతాజీ. గోపాలం అది మీరు తెలుగులో పెడతానన్నారు కదా, తెలుగులో పెడతానండి యాక్చువల్గా. ఎస్ మాతాజీ. అంటే రోజు 48 టైమ్స్ ఏమో 33 సార్లు 33 సార్లు టైమ్స్ చదువుకోమన్నారు కదా, తెలుగులోనా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టే చదువుకోవాలమ్మ తల్లి? ఇది తెలుగులోనేనండి. తెలుగు సాంస్క్రిట్ శ్లోకమే నేను తెలుగులో పంపిస్తాను మీకు. ఓకే మాతాజీ. ఓకే, నేను తెలుగులో పంపిస్తాను. అది 33 సార్లు. చాలా సింపుల్ శ్లోకమే, మీకు వచ్చేస్తుంది. ఈజీగానే ఉంది మాతాజీ. ఈజీగా ఉంది, చాలా ఈజీగా ఉంది, వచ్చేస్తుంది మీకు. ఒక రోజు చేశారంటే రెండో రోజు మీరు చూడకుండానే చేసేస్తారు. సో మాతాజీ హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ. హారతులు అంటే పంచహారతులు ఇవ్వాలండి, ఒక హారతి ఇస్తే సరిపోతుందా? అది మీరు తీసుకునే సంకల్పం బట్టి. కొంతమంది మంగళహారతి, మధ్యాహ్న హారతి, సంధ్యాహారతి, సైన హారతి కూడా చేసే భక్తులు ఉన్నారు. సో మన యొక్క సంకల్పం మినిమం మంగళహారతి కంపల్సరీగా చేయాలి. ఓకే. అట్లీస్ట్ మంగళహారతి మేము చేయలేము, మంగళహారతి మేము చేయలేని వాళ్ళు ఏం చేయవచ్చు, మనకి మంగళహారతికి లింక్ ఓపెన్ అయ్యే ఉంటుంది. అట్లీస్ట్ మాయాపూర్ లో మంగళహారతి చూడండి, జాయిన్ అయ్యి. రైట్, అది మనకి ఉన్నది సంకల్పం. రైట్, ఓకే. 17వ తేదీ పొద్దున సంకల్పం తీసుకోవాలంటారా? పొద్దున్న తీసుకోవాలి సంకల్పం. అలాగే మాతాజీ. స్వామికి వందనం కూడా 33 టైమ్స్ అంటే కింద అట్లా 33 టైమ్స్ అది కంపల్సరీ లేదు, చేసే వాళ్ళు చేయవచ్చు. ఓకే, రైట్. ఎందుకంటే ఇప్పుడు ప్రణామం చేయటం అందరూ ఎలా అయిపోయిందండి, ఇంట్లోనే దేవుడు కదా, జస్ట్ ఇలా వంగి టప్ 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 వెళ్ళిపోతారు. అందుకు కనీసం దండవత్ పెట్టడం మర్చిపోతున్నారు అసలు కదండి. సో అట్లీస్ట్ మనం ఒక స్టాండర్డ్, ఇప్పుడు మన ఏమని అడిగారు, మన్మనాభవ మద్భక్తో, ఆయన ఏమని అడిగారు, ఆయన మనసు నమస్కురు, నమస్కారాలు సమర్పించమని స్వామి అడుగుతున్నాడు, నాకు నమస్కరించవయ్యా కదండి. సో ఇప్పుడు మనకి ప్రాక్టీస్ అలవాటు అవ్వాలి. నామ్ ప్రణామ్ ఉద్ధరిస్తాయి. భగవంతుని యొక్క నామం, భగవంతుడి పెట్టిన ప్రణామం మనల్ని ఉద్ధరిస్తాయి జీవన్ని. రైట్, ఇంకా హరే కృష్ణ మాతాజీ. పురుషోత్తమ మాసం అంటూ ఇప్పుడు అమావాస్య 18వ తారీఖునండి, 18 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. 18 జూలై అంటే ఎప్పుడు, మంగళవారం. అవును, మంగళవారం. ఆగస్టు 16. మళ్ళీ ఆగస్టు 16 వరకు. ఓకే ఓకే మాతాజీ, భగవద్గీత చాప్టర్ కూడా మనం ఒక 10 minutes ముందు జాయిన్ అయ్యి అందరూ చదువుకుంటే బెటర్ ఏమో కదా. అది ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి ఈ 18వ తారీఖు నుంచి మార్నింగ్ తెలుగు గీత ప్రోగ్రామ్ తో పాటే 1 hour అంటే 50 minutes ఎక్స్ట్రా సెషన్ అనేది జరుగుతుంది. అందరు జాయిన్ అయితే మీ సగం సంకల్పం అంతా అక్కడే చేసేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, రికార్డ్ క్లాస్ వింటూ మీ అన్ని పనులు చేసుకుంటారు కదా, అలా కాకుండా అప్పుడు శ్రద్ధగా ఆ 50 minutes పెట్టాలి. సో ఏమవుతుందంటే ఈ టైమింగ్స్ చేంజ్ కూడా రేపొద్దున తెలుగు గీత మార్నింగ్ నేను చెప్తాను అందరికి. సో ఇప్పుడు అడిగారు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. 6:30 నుంచి 6:45 కి భగవద్గీత సెషన్ ఉంటుంది. కొంచెం టైమింగ్స్ మారుతాయి ఈ 18 ఒక 1 month కూడా. సో యాక్చువల్ గా మనకి భగవద్గీత సెషన్స్ చాలా లాంగ్ సెషన్స్ అయిపోతున్నాయి. బట్ ఈ 1 month మాత్రం 15 సెషన్స్ లో టీచర్ క్లోజ్ చేసేస్తారు. 6:30 నుంచి 6:45 కల్లా భగవద్గీత సెషన్ అయిపోతుంది. 6:45 నుంచి ఏదైతే పురుషోత్తమ మాసం యొక్క షెడ్యూల్ ఒకసారండి, ఏమిటా షెడ్యూల్ అన్నది ఒకసారి ఫైనలైజ్ చేసాం ఈ రోజే. సో ఒకసారి నేను మీకు అది చెప్తాను. ఓకే, సో తెలుగు గీత, ఒక్క నిమిషం. తెలుగు గీత, తెలుగు గీత, రైట్. సో 6:30 నుంచి 6:45 వరకు 15 minutes భగవద్గీత శ్లోక సెషన్ ఉంటుంది. 6:45 నుంచి 7:35 వరకు 50 minutes to 1 hour పురుషోత్తమ మాస ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, సో మీరు ఈ ప్రోగ్రామ్ లో కంపల్సరీగా జాయిన్ అయ్యి ఓన్లీ ఆడియో కాకుండా మీ ప్రెజెన్స్ అక్కడ ఉంటే చక్కగా ఉపయోగించుకోవచ్చు. మీరు తీసుకున్న సంకల్పాలన్నీ అక్కడే కంప్లీట్ అయిపోతాయి. ఎలా అంటే, సో షెడ్యూల్ ఎలా ఉంది అంటే ఒక 10 minutes, ఓకే, ఈ 50 minutes ఉంది కదా, 6:45 నుంచి 7:35 50 minutes టైంలో
ఒక 5 యాక్టివిటీస్ చేస్తాం, ఒక్కొక్క దానికి 10 నిమిషాలు కేటాయించి. ఫస్ట్ది ఏంటంటే శ్రీమద్ భాగవతం 10వ స్కందం 14వ అధ్యాయంలో 2 శ్లోకాలు. ఓకే, 2 శ్లోకాలు చదివి దాని యొక్క ట్రాన్స్లేషన్ తాత్పర్యం కూడా మనం చదువుతాం. ఆ తర్వాత భగవద్గీత 15వ అధ్యాయంలో శ్లోకాలన్నీ చదువుతాం, ఒక 10 నిమిషాలు ఓన్లీ శ్లోకాలు. ఓకే, అలాగే ఒక భజన్, ఒక వైష్ణవ భజన్ మనం ఆ రోజు చేస్తాం. ఓకే, అదొక 10 నిమిషాలు. ఈ గోవర్ధన ధరం వందే మంత్రం ఉంది కదా, 33 సార్లు అది చేస్తాం, అది కూడా లైవ్ లోనే చేస్తాం. ఆ రోజు ఎవరైతే క్లాస్ తీసుకుంటున్నారో ఆ టీచర్ మిమ్మల్ని గైడ్ చేస్తారు ఆ రోజు. ఓకే, అలాగే ఆ చివరిలో ఆ పురుషోత్తమ మంత్ర యొక్క గ్లోరీస్ మనల్ని ఎంకరేజ్ చేయడానికి దాని యొక్క గ్లోరీస్ ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటాం. సో ఇది షెడ్యూల్. ఓకే, బాగుందండి. సో ఇది కనుక మీరు అటెండ్ అయితే చాలా వరకు మీరు అక్కడే కంప్లీట్ చేసేసుకోవచ్చు. బాగుంది మాతాజీ. బాగుంది మాతాజీ. ఓకే, సో 33 సార్లు అయిపోతుంది, 15వ అధ్యాయం రిసైటేషన్ అయిపోతుంది, వైష్ణవ్ భజన అయిపోతుంది, శ్రీమద్ భాగవతం చదవాల్సిన 2 శ్లోకాలు అయిపోతాయి. మహత్యం ఇంకొకసారి కొంచెం ఒక 5 నిమిషాలు మహత్యం వింటాం. అంతేకాకుండా శ్రవణం చేయాలనుకున్నాం కదా, భగవద్గీత 15 నిమిషాల శ్రవణం కూడా చేసేస్తాం. సో 6:30కి జాయిన్ అవ్వాలి, 7:35 వరకు మినిమం 1 అవర్ పెడితే, మీరు 1 అవర్ 15 మినిట్స్ పెడితే చాలా మటుకు మీరు తీసుకున్న సంకల్పం అక్కడే కంప్లీట్ అయిపోతుంది. 4:30కి జాయిన్ అయితే మంగళహారతి కూడా మీరు దర్శించవచ్చు. ఆ తర్వాత కొంచెం సేపు ఉంటే మీరు ప్రభుపాద్ గారి రికార్డింగ్ తో పాటు మీరు జపం కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇదన్నమాట ఈ షెడ్యూల్. ఏమండి, జూమ్ మీటింగ్ ఇదేనా? ఇది కాదు, తెలుగు గీత మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అది వేరే జూమ్ లింక్ అండి. సో మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు? ఈ గ్రూప్ లోనే ఉన్నాను. ఇప్పుడు చెప్పారు కదా మాతాజీ, అదంతా మీరు ఒక లింక్ లాగా పంపుతారు కదా మాతాజీ గ్రూప్ లో, అలా పంపిస్తారా మాతాజీ? ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేకే అవుతుంది. ఓకే, మార్నింగ్ తెలుగు గీత ప్రోగ్రామ్ దండి. ఎస్ మాతాజీ. ఓకే, తెలుగు గీత ప్రోగ్రామ్ లింక్ మేము గ్రూప్ లో పెడతాం. ఓకే, ఎందుకంటే 6:30 నుంచి టైమింగ్ మారుతుంది కదా, సో మీకు కొత్త షెడ్యూల్ అనేది గ్రూప్స్ లో పెడతాము విత్ జూమ్ లింక్ డీటెయిల్స్ తో. ఓకే, సో అప్పుడు మీరు ఎవరికైనా షేర్ చేయవచ్చు, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ లింక్, ఇది శాస్త్రాధ్యయనం లింక్ వేరండి, పొద్దున్న తెలుగు గీత లింక్ వేరు. ఏదైతే గ్రూప్ లో ఉన్నారో అన్ని గ్రూపుల్లో తెలుగు గీత లింక్ ఒక్కసారి షేర్ చేస్తాం, సో మీరు దాంతో జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మంగళ గీతం అన్నారు కదా, మాయపూర్ది ఇప్పుడు ఆ లింక్ ఏ లింక్ మాతాజీ? ఆ లింక్ తెలుగు గీత లింక్, అది నేను పంపిస్తాను మీకు, అది మీకు పంపిస్తాను. పంపిస్తారా? సరే, అది మీకు పంపిస్తాను. ఆ రోజు పురుషోత్తమ మాసది పంపిస్తాను. అప్పటి నుంచి మీరు మార్నింగ్ తెలుగు గీత అటెండ్ అవ్వచ్చు. అది 4:30 నుంచి జాయిన్ అవ్వచ్చు. 4:30 నుంచి అది లైవ్ లోనే ఉంటుంది. ఫస్ట్ మంగళహారతి చూపిస్తాం, ఆ తర్వాత ప్రభుపాద్ గారి రికార్డింగ్ పెడతాం. 6:30కి భగవద్గీత క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఏమండి, ఇప్పుడు జరుగుతున్న లింకే కదా మాతాజీ? ఇప్పుడు మీరు శశికళ మాతాజీ మీరు అటెండ్ అవుతున్నారు, సేమ్ లింక్ అండి. ఓకే మాతాజీ. ఓకే, జై. థ్యాంక్ యూ డివోటీస్. ఇంకేం సందేహాలు లేకపోతే మనం వైండప్ చేద్దాం. సో మళ్ళీ మనం రేపు మన శ్రీమద్ భాగవతం కంటిన్యూ చేద్దాం. సో నేను అనుకున్నాను రేపు పొద్దున్న చెప్తాం పురుషోత్తమ మాసం, అనుకున్నాను లేదు అట్లీస్ట్ మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి కదా, మైండ్ అలో చేయడానికి. సో అట్లీస్ట్ ఒక 2-3 డేస్ ముందు మనం ఇన్స్పిరేషన్ తెచ్చుకుంటే బాడీ మైండ్ అన్ని రెడీ అవుతాయి. అందుకనే మీరు ఏం చేయాలి, ఇప్పుడు భగవద్గీత పుస్తకం ఆల్రెడీ ఓపెన్ అవ్వకపోతే ఓపెన్ చేయాలి. శ్రీమద్ భాగవతం 10th క్యాంటో 14వ చాప్టర్ ఏ పుస్తకంలో ఉందో ఆ పుస్తకం రెడీగా పెట్టుకోవాలి. ఈ యొక్క గోవర్ధన ధరం వందే మంత్రం ఒక పుస్తకం ఒక పేపర్ మీద రాసుకుని ఉంచుకోవాలి. అలాగే మీరు ఏదైతే సంకల్పాలు తీసుకోవాలనుకుంటున్నారో ఒక చెక్ లిస్ట్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, జై. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు భాగవతంలో కలుద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కల్పతరుపచ కృపా సింధు వితానాం పావన వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద కీ గౌర ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ డివోటీస్. మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ డివోటీస్.